సో నేను డిస్కస్ చేసుకున్నాను కదా టాపిక్స్. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి, ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, ఓకేనా, దాని సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి మన టాలీ సాఫ్ట్వేర్లో. సో నిన్న టాపిక్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రాబ్లంలో మనకి ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, క్యాష్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, ఓకే. సో మనకి సెట్స్ స్టాక్ వచ్చినప్పుడు వాటిని యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో నిన్నటి క్లాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి గైస్, లేదంటే మనం న్యూ టాపిక్కి డిస్కస్ చేసేసుకుందాం ఈరోజు. ఓన్లీ సమ్ పర్సన్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారండి క్లాస్లో, 4 to 5 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. సో రిమైనింగ్ మెంబర్స్కి మరి క్లాస్ అర్థమవుతుందా, లేకపోతే ఎందుకో సైలెంట్గా ఉంటున్నారు క్లాస్లో. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి గైస్. సార్ లేదు మాకు కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను, నో ప్రాబ్లం. కాకపోతే జెన్యున్గా ఇవ్వండి మెసేజెస్ అనేవి, ఓకేనా. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ రావడం ముఖ్యం. మనకి ఎండ్ ఆఫ్ ది కోర్స్లో ఏంటి, మనకి టాపిక్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. సో అందరికీ కూడా నిన్న టాపిక్ అర్థమైంది అన్నారు కదా. సో చూడండి ఇప్పుడు, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పర్చేజ్ ఆర్డర్ అండి, ఓకేనా. సో నేమ్లోనే ఉంది కదా పర్చేజ్ ఆర్డర్ అంటే. సో మనం ప్రీవియస్గా ఏం చేసుకున్నామండి, ఏమైనా సరే మనకి స్టాక్ అనేది ఒక షాప్ మెయింటైన్ చేసినప్పుడు, సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మన దగ్గరగా అవైలబుల్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకున్నాం, ఓకేనా. సో వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినప్పుడు, సో డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో సమ్ బ్రేకేజ్ అవడం వల్ల మనం రిటర్న్స్ కూడా చేసేసుకున్నాం, ఓకే. సో మనకి వచ్చిన షాప్కి వచ్చేసరికి కొంచెం డ్యామేజ్ అయిన గూడ్స్ ఉన్నాయి కాబట్టి మనం తిరిగి షాప్కి ఇస్తున్నాం కాబట్టి దాన్ని పర్చేస్ రిటర్న్స్ అనుకున్నాం, ఓకేనా. సో అదే విధంగా మనం సేల్స్ రిటర్న్స్ కూడా చూసుకున్నామండి, ఓకేనా. కస్టమర్ మనకి షాప్కి వచ్చినప్పుడు పలానా రిక్వైర్మెంట్ కావాలి మాకని చెప్పి అడిగినప్పుడు, సో కస్టమర్ రిక్వైర్మెంట్కి మనం ఏమైతే మనకు గూడ్స్ ఇస్తున్నామో కస్టమర్కి, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి కూడా మనకి కొన్ని గూడ్స్ అనేవి డ్యామేజ్ అయ్యి తిరిగి మనకు వస్తున్నాయి, ఓకేనా. సో అవి తిరిగి మళ్ళీ మన కస్టమర్స్కి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. సో ఇట్లాంటప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఏమనుకున్నాం, సేల్స్ రిటర్న్స్ అనుకున్నాం, ఓకేనా. సో ఈ పర్చేస్ ఆర్డర్ కాన్సెప్ట్ అంటే మీకు పర్చేస్ రిటర్న్స్ లాగానే ఉంటుందండి, ఓకేనా. కానీ సమ్ చేంజెస్ అనేవి ఉంటుంది, ఇది కూడా సేమ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి స్టాక్ అనేది అవైలబుల్గా లేకపోతే మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాం అనుకున్నాం కదా. సో వేరే వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసినప్పుడు, సో మనలాగా చాలా మంది ఉంటారు కదండి కస్టమర్స్ వాళ్ళకి, ఓకేనా. సో మనం ఒక బల్క్ క్వాంటిటీస్లో కానీ బల్క్ ఐటమ్స్ కానీ మనం కావాలనుకున్నాం ఆ షాప్ దగ్గర నుంచి, ఓకే. సో ఆ షాప్ దగ్గర నుంచి మనకు కావాలనుకున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఉంటాం కదా కస్టమర్స్ వాళ్ళకి. సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమైతే అడిగామో బల్క్ ఐటమ్స్ అనేవి, సో మన ఒక్కరికే కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ కూడా ఉంటుంది కదండి. సో ఈ పర్చేస్ ఆర్డర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఏమైతే మనం అడుగుతున్నామో ఐటమ్స్ అనేవి మనకి ఒక ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 125 అని కానీ 100 కానీ 150 కానీ అట్లా ఒక పర్టికులర్గా మనకి ఒక ఆర్డర్ అనేది రేస్ చేస్తారు. ఇట్లా ఆర్డర్ అనేది రేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైతే బల్క్ ఐటమ్స్ గురించి షాప్ని అడుగుతున్నామో, ఇప్పుడు ఆర్డర్ తీయంగానే ఓకే ఇది పలానా పర్సన్కి ఆర్డర్ ఇచ్చాం, ఈ నెంబరు పలానా పర్సన్ది, వాళ్ళు మనల్ని అడిగారు, ఓకేనా, పర్చేస్ చేయమని చెప్పని. సో అట్లా మనకి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందండి. సో మనకి చాలా మంది కస్టమర్స్ డైలీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక ఆర్డర్ అనేది ఇస్తారు, ఓకేనా. సో మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ వాళ్ళు మనకి ఆర్డర్ రేస్ చేస్తారండి, ఓకేనా. పలానా ఆర్డర్కి సంబంధించి వీళ్ళు ఇంత రైస్ బ్యాగ్స్ అడిగారు, ఆయిల్స్ ఇన్ని లీటర్స్ అడిగారు, క్యాన్స్ అడిగారు, ఓకేనా. సో టెలివిజన్ ఇన్ని సెట్స్ అడిగారు అని ఒక ఆర్డర్ రేస్ చేస్తారండి, ఓకేనా. ఆ ఆర్డర్ ప్రకారం మనకి మనం ఏమైతే రిక్వైర్మెంట్ పర్చేస్ చేసిన కంపెనీకి అడిగామో ఆ రిక్వైర్మెంట్ మన షాప్కి వస్తుంది. సో రేపు రిఫరెన్స్ కోసం మనం పర్చేస్ చేసిన ఐటమ్ ఏ ఆర్డర్ ప్రకారం ఉంది అనేది ఆర్డర్ చెక్ చేస్తే సరిపోతుంది కదండి, ఓకేనా. సో ఆర్డర్ మనకి చెక్ చేశారనుకోండి, ఆర్డర్ ప్రకారం మనం ఏమైతే రిక్వైర్మెంట్ అడిగామో కంపెనీకి ఆర్డర్ మొత్తం వచ్చేస్తుంది, ఓకేనా. సో మనం పర్చేస్ చేసిన కంపెనీ మనకి ఆర్డర్ ఇస్తుంది కాబట్టి వీటిని మనం పర్చేస్ ఆర్డర్ అనుకున్నాం, ఓకేనా. సో మనం పర్చేస్ చేసిన కంపెనీకి మనం కావాల్సిన రిక్వైర్మెంట్ పర్చేస్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇస్తుంది కాబట్టి మనకి ఆర్డర్ ఇస్తాయండి, ఓకేనా. సో మనకిచ్చే ఆర్డర్ని పర్చేస్ ఆర్డర్ అనుకున్నాం, ఓకేనా. సో ఈ పర్చేస్ ఆర్డర్లో ఏంటి, సో సమ్ క్వాంటిటీస్ కానీ ప్రైస్ డిస్కౌంట్స్
పేమెంట్ టర్మ్స్ కానీ, డేటా పెర్ఫార్మెన్స్ కానీ, షిప్మెంట్ కానీ అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయండి. ఓకేనా? సో వీటికి సంబంధించి సెట్టింగ్స్ ఇచ్చారు. సెట్టింగ్స్ కూడా మనకి మామూలు సో అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్తాము. ప్రెస్ F11 కీ అంటాం, ప్రెస్ F2. సో ప్రెస్ F2 అని ఎందుకు అనుకున్నామండి? సో అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రెస్ F11 అని ప్రెస్ చేసి అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సో ప్రెస్ F2 అని ఎందుకు అంటున్నాం? సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏమో F1 అని చెప్పుకున్నాం అక్కడ, అకౌంట్స్ ఇన్ఫో అని చెప్పని. సో ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫో కాకుండా మనం F2 అని ఎందుకు అంటున్నాం? సో F2 ఎందుకు అంటున్నాం కాబట్టి ఇది స్టాక్ రిలేటెడ్ కాబట్టి. ఓకేనా? సో మనం చెప్పుకుంటున్న టాపిక్స్ అన్ని ప్రీవియస్గా టాపిక్స్ కానీ సో ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ అన్నీ కూడా మనకి స్టాక్ ఇన్వెంటరీ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ F2 అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో F2 ప్రెస్ చేసిన తర్వాత మనకి కింద ఒక పాయింట్ ఉంది, ఎలో పర్చేస్ ఆర్డర్. ఓకేనా? సో సెట్టింగ్స్ అండి, మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో ఏమైనా సరే ప్రాబ్లమేటిక్గా ఉన్న సెట్టింగ్స్ని మనం టాలీ సాఫ్ట్వేర్లో యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? యాక్టివేట్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అన్న కూడా మీకు ప్రాక్టికల్గా చూపించాను కదా. సో యాక్టివేట్ చేసుకోకపోతే మన ప్రాబ్లం అడిగిన మనం పర్చేస్ ఆర్డర్ కానీ, పర్చేస్ రిటర్న్స్ కానీ, సేల్స్ రిటర్న్స్ కానీ అవన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోలేకపోయామనుకోండి. ఓకేనా? సో యాక్టివేషన్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, మనం ఓచెస్ అని క్రియేట్ చేయలేం. సో అందుకని క్లియర్గా ఇక్కడ ఎలో పర్చేస్ ఆర్డర్ దగ్గర ఎస్ అని పెట్టుకోమంటున్నారు. ఓకేనా? సో లెడ్జర్ చూడండి ఇక్కడ. సో పర్చేస్ రిటర్న్స్కి లెడ్జర్ ఏమనుకున్నామండి మనం? సో పర్చేస్కి కానీ పర్చేస్ రిటర్న్స్ కానీ మనం లెడ్జర్ ఏమనుకున్నాం? పర్చేస్ అకౌంట్సే కదా. సో మనం పర్చేస్ చేసిన పర్చేస్ రిటర్న్స్ అంటే మనకి పర్చేస్ చేసిన కంపెనీని మనకి రిసీవ్ అయినప్పుడు కొన్ని గూడ్స్ డ్యామేజ్ అయినప్పుడు తిరిగి మనం పర్చేస్ చేసిన కంపెనీకి ఇచ్చినప్పుడు సో పర్చేస్ రిటర్న్స్ అవుతాయి అనుకున్నాం కదా. ఆ పర్చేస్ రిటర్న్స్ కూడా మనం ఏమనుకున్నాం? లెడ్జర్ పర్చేస్ అకౌంట్స్ అనుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది కూడా ఇదే కాన్సెప్ట్ అండి. పర్చేస్ ఆర్డర్ కూడా మనం పర్చేస్ చేస్తున్న కంపెనీకి వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారు కాబట్టి ఇది కూడా పర్చేస్ అకౌంట్స్ కిందే వస్తుంది లెడ్జర్. ఓకేనా? సో పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటో అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? పర్చేస్ ఆర్డర్ గురించి అర్థమైందా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అగైన్ చెప్పాలా? సో చిత్తూరు డిస్టిక్ నుంచి ఇమ్రాన్ గారు. ఓకేనండి, నో ప్రాబ్లం. అవునండి తేజస్ గారు, లైక్ టోకెన్ నెంబర్ అనే. సో చూడండి ఒకసారి. సో ఏం లేదండి, పర్చేస్ ఆర్డర్ అంటే ఏం లేదు. సో ప్రీవియస్గా ప్రాబ్లమ్స్లో మనం చెప్పుకున్నట్టు సో పర్చేస్ రిటర్న్స్ అని ఏమనుకున్నాం ఇక్కడ? సో మనకి దగ్గర ఏమైతే మనకి షాప్లో స్టాక్ అవైలబుల్గా లేదు, సో కస్టమర్ వచ్చి మనల్ని రిక్వైర్మెంట్ అడిగారు. ఓకేనా? సో నాకు పలానా బ్రాండ్ ప్రోడక్ట్ కావాలి మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ని బట్టి అని చెప్పని. సో మనం ఏం చేస్తాం? సో మన దగ్గరికి అవైలబుల్గా లేదు కాబట్టి సో మనం రెగ్యులర్గా పర్చేస్ చేసే కంపెనీ తోటి మనం టైప్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అడుగుతామండి. ఓకేనా? మనం సో వాళ్ళు అడిగినప్పుడు సో మన రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు పంపిస్తారు గూడ్స్ అనేవి. సో మనం ఏ రిక్వైర్మెంట్ అడిగామో ఆ షాప్ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ మనకు పంపిస్తారు కంపల్సరీగా. పంపించినప్పుడు మనకి రిసీవ్ అయినప్పుడు కొన్ని గూడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయండి. ఓకేనా? సో గూడ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తాం? తిరిగి మన దగ్గర ఉంచుకోం కదా. సో తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనం ఏమనుకున్నాం? పర్చేస్ రిటర్న్స్ అనుకున్నాం. సో ఇక్కడ ఆర్డర్ అంటే ఏమవుతుందండి? సో పర్చేస్ చేసిన కంపెనీకి మనం ఒక్కడే కస్టమర్ కాదు కదా. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు పలానా ప్రోడక్ట్ గురించి పలానా అడిగామనుకోండి. సో నేను ఇప్పుడు ఏం ప్రోడక్ట్ అడిగామని పర్చేస్ కంపెనీ వాళ్ళకి ఒక ఐడెంటిఫై కోసం ఏం చేశారు ఈ కాన్సెప్ట్లో? ఒక టోకెన్ నెంబర్, ఒక ఆర్డర్ అనేది రేస్ చేశారండి. ఓకేనా? సో పలానా 200 నెంబర్ అనేది ఆర్డర్ అనేది మా కంపెనీకి ఇట్లా ఇష్యూ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది? సో అందరు కూడా చాలా కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి ఆ షాప్కి పర్చేస్ చేసే కంపెనీకి సో మన ఆర్డర్ ఏవైతే మనం అనుకున్నామో రైస్ బ్యాగ్స్ కానీ లేదంటే టెలివిజన్ సెట్స్ కానీ మనం ఏదైతే మనం వాళ్ళు పర్చేస్ చేసిన కంపెనీకి టైఅప్ అయ్యి మన గూడ్స్ని ఇచ్చామో ఆర్డర్ మనకి ఇచ్చినప్పుడు ఆర్డర్ రిఫరెన్స్ సరిపోతుందండి వాళ్ళకి. ఓకేనా? సో ఫ్యూచర్లో ఏమవుతుంది? మనకి రిఫరెన్స్ ఉన్నప్పుడు పలానా ఆర్డర్ పలానా వాళ్ళకి ఇచ్చాము అని చెప్పని ఐడెంటిఫికేషన్ ఈజీగా వస్తుంది. ఓకేనా? సో పర్చేస్ చేసిన కంపెనీ మనకి ఆర్డర్ ఇస్తుంది కాబట్టి అది మనం పర్చేస్ ఆర్డర్ అనుకున్నాం. క్లియరా? ఇమ్రాన్ గారు చిత్తూరు డిస్టిక్ నుంచి. సో క్లియరా? మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో పర్చేస్ ఆర్డర్ కాన్సెప్ట్ అర్థమైందా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
ఓకే. సో చూడండి గైస్. సో దానికి సంబంధించి సెట్టింగ్స్ కూడా ఇచ్చాననుకున్నాను కదా! పర్చేస్ ఆర్డర్‌కి సంబంధించి. సో ఈ 2 పాయింట్స్ మాత్రం సేమేనండి. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నట్టు ఫస్ట్ 2 పాయింట్స్ అనేది సేమ్. సో గో టు అకౌంటింగ్ వోచర్స్ ప్రెస్ F11కి అండ్ F2. ఓకేనా? సో F2 ప్రెస్‌కి మనం ఎందుకు ప్రెస్ చేస్తున్నామంటే, మనం చెప్పుకుంటున్న టాపిక్స్ అనేవి కూడా ఇన్వెంటరీ రిలేటెడ్ కాబట్టి. ఓకేనా? సో మనకి న్యూ పాయింట్ ఏం యాడ్ అయింది ఇక్కడ? ఎలో పర్చేస్ ఆర్డర్ ఒకటే మనకి యాడ్ అయింది. ఓకేనా? సెట్టింగ్స్‌లో ఆప్షన్ మనకి నో అని ఉంటుంది. దాన్ని యెస్ అని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? సో లెడ్జర్ కూడా మనకి పర్చేస్ ఆర్డర్ ఈక్వల్ టు పర్చేస్ అకౌంట్స్. సో పర్చేస్ రిటర్న్స్ లాగానే. ఓకేనా? మనం పర్చేస్ రిటర్న్స్ చేస్తున్నప్పుడు మనకి లెడ్జర్ ఏమనుకున్నాం అక్కడ కూడా పర్చేస్ అకౌంటే కదా! సో ఇది కూడా సేమేనండి. కాకపోతే మనకి ఇక్కడ ఒక ఆర్డర్ అనేది రేజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఓకేనా? సో ప్రాబ్లమ్ చూద్దాం గైస్. చూడండి. సో సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్. ఓకేనా? సో ఒక పర్చేస్ ఆర్డర్ అనేది రూపా ట్రేడర్స్‌కి ఒక ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తున్నారు. ఆర్డర్ నెంబర్ ఎంత అండి ఇక్కడ? 325. ఓకేనా? ఇట్ కంటైన్స్ ఫాలోయింగ్ స్టాక్ ఐటమ్స్. ఓకేనా? సో మనకి రూపా ట్రేడర్స్‌కి ఒక పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నారండి. ఆర్డర్‌లో ఏమేమి ఉన్నాయంటే కింద స్టాక్ ఐటమ్స్ ఇవి. సిఆర్‌టి మానిటర్స్ కానీ, ఎల్‌సిడి మానిటర్స్ కానీ, ఓకేనా? ఎల్‌ఈడి మానిటర్స్ కానీ. సో చెప్పాను కదా ఇందాక మీకు. సో మనం ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో కంపల్సరీగా మనకి కంపెనీ వాళ్ళు ఒక ఆర్డర్ రైజ్ చేస్తారు. సో ఆర్డర్ నెంబర్ ఇదిగోండి 325. ఓకేనా? సో ఈ 325 ఆర్డర్‌లో ఈ స్టాక్స్ ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? సిఆర్‌టి మానిటర్స్ ఉన్నాయి, ఎల్‌సిడి మానిటర్స్ ఉన్నాయి, ఎల్‌ఈడి మానిటర్స్ ఉన్నాయి. ఓకేనా? సో అర్థమైందా ఇప్పుడు మీకు ఆర్డర్ నెంబర్ ఎలా ఇస్తారు ఏంటి అనేది? ఓకే. సో టాపిక్ అర్థమైంది కదండి. నో ప్రాబ్లం అండి. ప్రాబ్లమ్ చెప్పుకుంటాం కదా ప్రాక్టికల్‌గా. అప్పుడు ఇంకొన్ని డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ అవుతుంటాయి. ఓకేనా? సో చూద్దాం చూడండి. సో కామన్‌గా మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్‌లో చేస్తున్నట్టు ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా ఒకటేనండి. ఓకేనా? సో అకౌంటింగ్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఎప్పుడైనా సేమే కదా ఫస్ట్ పాయింట్. కంపెనీ క్రియేషన్. ఓకే. సో ఆల్ట్ ప్లస్ F1. ఓకే. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి? మిస్ జ్యోతి కదా? ఓకే. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నానండి. సో పర్సన్ నేమ్ ఇచ్చాను, స్టేట్ ఇచ్చాను. షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ ఏ. చూడండి గైస్. సో ఇందాక ఎస్బీఐ అని ఉంది కదా మనకి కంపెనీ నేమ్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు మిస్ జ్యోతి. సో ఎందుకంటే మనకి ప్రాబ్లంలో అడిగిన పేరు అదే కదా, అందుకని మనం ఆ పేరు మీద మనం కంపెనీ క్రియేట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఓకే. సో కంపెనీ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఏమేమి ఉన్నాయండి? పర్చేస్ ఆర్డర్ ఉంది. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి. సో డిస్కౌంట్ కూడా ఉందండి. ఓకేనా? ప్రాబ్లంలో సో డిస్కౌంటెడ్ కూడా ఉంది కదా ఇక్కడ. సో 8th పాయింట్ చూడండి. సో 8th పాయింట్లో ఫస్ట్ సిఆర్‌టి మౌంటర్స్. సో డిస్కౌంటెడ్ 1.5% అన్నాడు. ఇదే డిస్కౌంట్ అవుతుందండి. సో ప్రీవియస్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1.5% డిస్కౌంట్ ఉంది కదా. సో అదే డిస్కౌంట్ అవుతుంది మనకి. ఓకేనా? సో క్యాష్ డిస్కౌంట్ కదా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అలాగే. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ? బిల్ డిస్కౌంటెడ్ ఇన్ 14 అంటున్నాడు. ఓకేనా? సో ఎల్సిడి మానిటర్స్ 15 నెంబర్స్ అనేది కొన్నాడు. కానీ బిల్ కౌంట్ చేసింది ఎంత అండి? 14కే కౌంట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది మనకి? ఏ డిస్కౌంట్ అవుతుందండి? ఓకేనా? సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఇక్కడ ఏంటండి మనం సెట్టింగ్స్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది? ఒకటి మనకి మెయిన్ టాపిక్ అయినటువంటి పర్చేస్ ఆర్డర్ యాక్టివేట్ చేసుకోవాలి. సో అదే విధంగా మనకి క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ 2 పాయింట్స్ని కూడా మనం టాలీ సాఫ్ట్వేర్లో యాక్టివ్ చేసుకోవాలి. ఓకేనా? సో అదే విధంగా మనం రెగ్యులర్గా చేస్తున్నట్టు సెట్స్ ఇచ్చారు కదండి. సెట్స్ నెంబర్స్ ఇచ్చారు.
ఓకేనా. సో యూనిట్ ఆఫ్ మెజర్స్ కింద మనం సెట్స్ నెంబర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే 3 పాయింట్స్ క్రియేట్ చేయాలండి. ఓకేనా. సో ఒక్కోటి మనం ప్రాక్టికల్గా చూద్దాం చూడండి. సో F11 ఓకేనా. సో F11 తర్వాత F2 అనుకున్నాం కదా, ఇన్వెంటరీ ఫ్యూచర్స్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉందండి. ఓకేనా. జనరల్ ఫీచర్స్, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ తర్వాత మనకి ఆర్డర్ ప్రాసెసింగ్ అని ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏముంది చూడండి, ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఓకేనా. ఈ పాయింట్ చూస్తున్నారు కదా టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇదేమనుందండి ఇక్కడ మనకి నోలో అని ఉంది. ఓకే. సో మీకు ప్రాక్టికల్గా తెలియాలంటే చేసి చూపిస్తాను చూడండి. సో ఒక వోచర్ తీసుకున్నానండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్కి షార్ట్ కట్ కీ ఏంటండి, సో షార్ట్ కట్ కీ చెప్పాను కదా మీకు ప్రీవియస్గా. సో పర్చేజ్ ఆర్డర్కి షార్ట్ కట్ కీ ఏంటి, పర్చేజ్ ఆర్డర్కి షార్ట్ కట్ కీ F9 కాదు, పద్మజ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. ఓకేనా. Alt+F9 కూడా కాదండి, విజయనగరం నుంచి భానుతేజ గారు. సో షార్ట్ కట్ కీ చెప్పుకున్నప్పుడు పర్చేజ్ ఆర్డర్ Alt+F4 అనుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో నేను అక్కడ సెట్టింగ్స్లో ఏం చేంజ్ చేయలేదండి. ఓకేనా. సో మనకి ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ఏమని ఉంది, నోలోనే ఉంది. ఓకే. సో నేను ఇక్కడ Alt+F4 అని ప్రెస్ చేస్తున్నాను చూడండి, Alt+F4. సో ఇక్కడ ఏమన్నా మనకైనా వోచర్ అయినా మారిందా, Alt+F4 అని ప్రెస్ చేశానండి. సో మనకి పేమెంట్లో ఉన్న వోచర్ అయినా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదు కదా. సో ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనకి సెట్టింగ్స్లో అక్కడ ఏం చేంజ్ చేయలేదండి నేను. ఓకేనా. సో యాక్చువల్గా ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ నోలో ఉంది. ఓకే. మన ప్రాబ్లమేటిక్ ప్రకారం దాన్ని యాక్టివ్ చేస్తేనే మనకి వోచర్ అనేది డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో నేను నో ఉన్నదాన్ని నేను చేంజ్ చేయలేదు. సో చేంజ్ చేయకపోతే మీకు ప్రాక్టికల్గా ఏం వోచర్ ఎలా డిస్ప్లే అవుతుందో మీకు చూపించడానికి నేను బ్యాక్ వచ్చేసాను. ఓకేనా. సో అగైన్ నేను ఇప్పుడు నోలో ఉన్నదాన్ని ఎస్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ ప్రాసెసింగ్ ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఓకేనా. సో దీన్ని ఎస్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని ఎస్ చేసి నేను మిగతా అన్ని కూడా నేనేం చేంజెస్ చేయట్లేదండి. యాక్సెప్టెన్సీ ఎస్. ఓకే. సో ఇప్పుడు చూడండి, అదే పేమెంట్ నుంచి నేను Alt+F4. ఇప్పుడు చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ ఏమో డిస్ప్లే ఇస్తుంది మనకి టాలీ సాఫ్ట్వేర్లో. సో గమనించారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఏమని డిస్ప్లే ఇచ్చింది టాలీ సాఫ్ట్వేర్లో, పర్చేజ్ ఆర్డర్. ఓకేనా. సో ఇందాక మనం నోలో ఉన్నప్పుడు అదే రకంగా మనం పేమెంట్లో ఉన్న వోచర్ని Alt+F4 అంటే మనకి రాలా. సో ఎందుకు రాలేదంటే అక్కడ మన సెట్టింగ్స్లో చేంజ్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు చేంజ్ చేయగానే చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అని డిస్ప్లే అయిందా లేదా. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సో మనకి పర్చేజ్ ఆర్డర్లో ఇక్కడ ఇన్వాయిస్ ఎలా ఉంది మీకు, క్వాంటిటీ రేట్ పర్ అమౌంట్ అని ఉంది. ఓకేనా. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ ఉంది, ట్రేడ్ డిస్కౌంట్ ఉంది, కానీ దానికి సంబంధించి సెట్టింగ్స్ నేను చేశానా అంటే చేయలే. ఓకేనా. ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ గురించే సెట్టింగ్స్ నోలో ఉన్నదాన్ని నేను ఎస్ చేశానండి. ఓకేనా. మనకి ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి కదా. సో వాటిని కూడా యాక్టివేట్ చేసుకోవాలంటే మళ్ళీ మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో మీరు గమనిస్తే ఇక్కడ నేను ఆర్డర్ ప్రాసెసింగ్ ఒకటే నేను ఎనేబుల్ చేశానండి, ఎస్ అని చేశాను. ఓకే. సో ఇక్కడ చూడండి, సో యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిసెస్. ఓకేనా. ఇదేమనుంది మనకి ఆప్షన్ నోలో ఉంది. ఓకే. మనకి ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి సో నేను దీన్ని కూడా ఎస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంకో డిస్కౌంట్ ఉంది ఇక్కడ,
సో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లింగ్ క్వాలిటీ కాలమ్స్. అంటే ఈ సెట్టింగ్స్ దేనికి సంబంధించి సెట్టింగ్ అండి? ట్రేడ్ డిస్కౌంట్కి సంబంధించి. ఎందుకంటే సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లింగ్ క్వాంటిటీ కాలమ్స్ అన్నాడు కాబట్టి. ఓకేనా? అంటే మనం యాక్చువల్గా ఎంత ఇచ్చారు ప్రొడక్ట్స్, మనం బిల్ ఎంత కౌంట్ చేస్తున్నాం. ఓకేనా? సో ట్రేడ్ డిస్కౌంట్కి సంబంధించి సెట్టింగ్స్ ఇది. సో నేను దీన్ని కూడా ఎస్ చేస్తున్నాను. ఓకేనా? సో పర్చేస్ ఆర్డర్ ఎస్ చేశాను. సో ట్రేడ్ డిస్కౌంట్ యాక్టివేట్ చేశాను. సో క్యాష్ డిస్కౌంట్ కూడా యాక్టివేట్ చేశాను. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేం అడగలేదు కాబట్టి ఎస్. సో ఇప్పుడు చూడండి అదే ఓచర్ మనకి ఎలా డిస్ప్లే ఇస్తుందో. సో Alt+F4 అంటున్నాను ఇక్కడ, చూసారా? సో పర్చేస్ ఆర్డర్ డిస్ప్లే అయింది, మనకి యాక్చువల్ అండ్ బిల్డింగ్ క్వాలిటీ అంటే ట్రేడ్ డిస్కౌంట్ యాక్టివిటీ కూడా మనకి యాక్టివ్లో ఉంది. అదే విధంగా ఇక్కడ చూడండి, సో క్యాష్ డిస్కౌంట్కి సంబంధించి కాలం కూడా మనకి యాడ్ అయింది. ఓకేనా? అర్థమైందండి? సో మనం ఏదైనా సరే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి టాపిక్స్ అనేవి కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇన్వెంటరీలో. ఓకేనా? ఇన్వెంటరీలో కనుక మనం సెట్టింగ్స్ ఎనేబుల్లో ఉంటే కనుక మనకి ఓచర్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఓచర్ డిస్ప్లే అవ్వదు ఎలా అనేది మీకు ప్రాక్టికల్గా చూపించాను ఇప్పుడు, అంటే బిఫోర్ సెట్టింగ్స్కి ఆఫ్టర్ సెట్టింగ్స్కి. ఓకేనా? సో ఇంతవరకు అందరికీ క్లియరా ప్రాబ్లము? మనకి ప్రాబ్లంలో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఏమైతే మనం చేంజ్ చేసుకున్నామో అంతవరకు క్లియరా మీకు? ఓచర్ మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. ఓకేనా? ప్రాబ్లం ఏమి లేదు. సో జస్ట్ మనం ఇప్పుడు డెమో క్లాసెస్కి మామూలుగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి మాత్రమే ఇక్కడ మనం టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం, కానీ రియల్ టైంలో మనకి ఆర్గనైజేషన్స్లో ప్రింటర్స్ ఉంటాయండి. ఓకే? సో ప్రింటర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన బిల్స్ కానీ ఇన్వాయిస్ కానీ ఓచర్లు కానీ ఎవ్రీథింగ్ కూడా మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? అంటే మనకేంటి ఇక్కడ, సో ఫిజికల్ కాపీస్ కూడా మనం ఆఫీస్ రిక్వైర్మెంట్ కోసం మెయింటైన్ చేసుకోవచ్చు. సో మన ఫిజికల్ కాపీస్ కావాలంటే ఏం చేయాలండి? ఓచర్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేం డిస్కస్ చేయాలి చూడండి. సో ఒకటి పర్చేస్ ఆర్డర్కి సంబంధించి సెట్టింగ్స్ చేసుకున్నాము. సో క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ కూడా యాక్టివేట్ చేసుకున్నాం. సో ప్రాబ్లంలో ఇంకా మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదండి. ఓకేనా? సో ప్రాక్టికల్గా చూద్దాం చూడండి అవి కూడా. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి మనకి? సో మానిటర్స్ నెంబర్స్, ఓకే ఓన్లీ నెంబర్స్ అనుకుంటానండి. ఓకేనా? సో సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్, సో మూడు కూడా నెంబర్స్ అడిగారు కాబట్టి ఇక్కడ మనకి యూనిట్ ఆఫ్ మెజర్ ఏమంటే అవుతుంది? ఓన్లీ సెట్స్ మాత్రమే అవసరం, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అవసరం అవుతాయి. ఓకేనా? సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ నెంబర్స్. ఎస్. ఓకే. సో ఇంకేమి లేవు కదా ప్రాబ్లంలో. సో స్టాక్ ఐటమ్స్. సో చూడండి మనకి ప్రాబ్లంలో ఏ స్టాక్ ఐటమ్స్ అడిగారు. సో సిఆర్టీ మానిటర్స్ అండి. ఓకేనా? సో సిఆర్టీ మానిటర్స్. సో మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సిఆర్టీ మానిటర్స్ నెంబర్స్లో ఉంటాయని ఆ నెంబర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమున్నాయి? ఎల్సిడి మానిటర్స్ అండి. సో ఎల్సిడి మానిటర్స్ కూడా ఏమండి? సో మూడు కూడా మనం నెంబర్స్లోనే అనుకున్నాం కదా, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ నెంబర్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటండి? ఎల్ఈడి మానిటర్స్. సో ఎల్ఈడి మానిటర్స్ కూడా నెంబర్స్. సో ప్రాబ్లంలో ఇంకేమి లేవు కాబట్టి సేవ్. సో మనం క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ ఎక్కడ ఉంటాయి అంటే చూసారు ఇక్కడ. సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో మనకి క్రియేట్ కింద డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది. ఓకేనా? సో డిస్ప్లే అనే ఆప్షన్స్లో మనం ఆల్ ఐటమ్స్ గురించి మనం ఎంటర్ చేసుకున్నాం కాబట్టి ఆల్ ఐటమ్స్ క్లిక్ చేయగానే మనం ఏమైతే ప్రాబ్లమేటిక్లో ఉన్న స్టాక్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిపోతాయి. ఓకేనా? సో నేమ్ ఆఫ్ ఐటమ్స్ చూడండి. సో సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్. ఓకేనా? సో వాటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇవి. సో మూడు కూడా నెంబర్స్లో అనుకున్నాం కాబట్టి నెంబర్స్ అని క్రియేట్ చేశాను. ఓకేనా? ఓకే. సో ప్రాబ్లంలో చేంజెస్ అన్నీ కూడా అయిపోయినాయండి. ఓకే. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము, పర్చేస్ ఆర్డర్ ప్లస్
క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ కూడా యాక్టివ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి, లెడ్జెస్ క్రియేషన్. సో మల్టిపుల్ లెడ్జెస్ ఆల్ ఐటమ్స్. సో ఫస్ట్ పాయింట్ మిస్ జ్యోతి కదా. సో మిస్ జ్యోతి ఏమవుతుంది మనకి, క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఏమవుతుందండి, అకౌంటింగ్ గ్రూపు. పర్చేజ్ ఆర్డర్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, లైక్ పర్చేజ్ రిటర్న్స్ లాగానే. సో పర్చేజ్ రిటర్న్స్ మనం ఏం చేసుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, పర్చేజ్ అకౌంట్ కదా. ఓకేనా. సో ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ కూడా మనకి పర్చేజ్ అకౌంటేనండి. సో ఇప్పుడు పర్చేస్ ఇచ్చిన ప్రాబ్లంలో పర్చేస్ అకౌంట్, పర్చేస్ ఆర్డర్ ఇచ్చిన పర్చేసే, అదేవిధంగా పర్చేస్ రిటర్న్స్ ఇచ్చినా కూడా మనం పర్చేస్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి అండి. సో అదే పాయింట్లో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ అంటున్నారండి. ఓకేనా. సో సెకండ్ పాయింట్లో పర్చేస్ ఆర్డర్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేసాము. ఇక్కడ పర్చేస్ ఆర్డర్ ఎవరికి ఇస్తున్నారు, రూపా ట్రేడర్స్ అనే ఆమెకి ఇస్తున్నారు. సో ఇక్కడ రూపా ట్రేడర్స్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకి లెడ్జర్ రూపా ట్రేడర్స్ లెడ్జర్ ఏమవుతుంది, అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, రూపా ట్రేడర్స్. పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నాం రూపా ట్రేడర్స్కి. సో మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాను. ఓకేనా. పర్చేస్ మీద కానీ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ మీద కానీ జరిగితే మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకుంటామని. ఆ లెడ్జర్ ఏంటండి, సండ్రీ క్రెడిటర్స్. ఓకేనా. సో కొంతమంది సండ్రీ డెటార్స్ అని క్రియేట్ చేశారు, కొంతమంది సండ్రీ డెటార్స్ అని పెట్టారండి. ఓకేనా. సో క్లియర్గా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైతే మనం పర్చేస్ చేస్తున్నామో ట్రాన్సాక్షన్స్, అవి పర్చేస్ చేసినా పర్చేస్ రిటర్న్స్ చేసినా, ఓకేనా. సో మనకి లెడ్జర్ అకౌంటింగ్ గ్రూప్ ఏమంటారంటే, పర్సన్కి ఎవరైనా ఇచ్చినా కూడా అది మనకి సండ్రీ క్రెడిటర్స్ కింద వస్తుంది. ఓకే. సో సేలింగ్ అంటే మనకి పర్చేస్కి ఆపోజిట్ సేలింగ్ కూడా ఉంటుంది కదండి. అప్పుడు మనం ఎవరికైనా సేలింగ్ ఇచ్చినా కూడా, సో సేల్స్ రిటర్న్స్ ఇచ్చినా అప్పుడు మనకి ఏమవుతుందంటే పర్సన్ నేమ్ ఇస్తే అవి మన కంపెనీకి సండ్రీ డెటార్స్ అవుతారు. ఓకేనా. అర్థమైందండి పాయింట్. ఓకేనా. ఇక్కడ కంపెనీ నుంచి జ్యోతికి వస్తుందండి. సో పర్చేస్ ఆర్డర్ ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్. ఓకేనా. సో రూపా ట్రేడర్స్ మనం అనుకుంటే ఇక్కడ పర్చేస్ ఆర్డర్ ఎవరికి ఇస్తున్నట్టు, మనకు వస్తున్నట్టు అండి. సో మన దగ్గర రిక్వైర్మెంట్ లేదు స్టాక్ అనేది. సో మనం పర్చేస్ ఆర్డర్ కంపెనీ రేస్ చేసాము, ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పని. ఓకేనా. సో అదే విధంగా మనకి ఒక ఆర్డర్ వచ్చింది. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు చెప్పండి రూపా ట్రేడర్స్ లెడ్జర్ ఏమవుతుంది అనేది. ఓకేనా. సండ్రీ క్రియేటర్స్ కదా. సో ఇప్పుడు మనకి లెడ్జర్ ఏమవుతుందండి ఇక్కడ, సో రూపా ట్రేడర్స్ అనే వాళ్ళు, సో రూపా ట్రేడర్స్ అనే వాళ్ళు మనకి ఏమవుతారంటే సండ్రీ క్రియేటర్స్ అండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ థర్డ్ పాయింట్లో, సో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ అంటున్నారు. ఓకేనా. సో మనం ఏమైతే రూపా ట్రేడర్స్కి ఆర్డర్ ఇచ్చామో ఆర్డర్ ప్రకారం మనకి గూడ్స్ రిసీవ్ అయినాయండి. ఓకే. సో మనం ఆర్డర్ ఇచ్చాం కదా 325 నెంబరు. సో పైన చూడండి మీకు పాయింట్. సో సెకండ్ పాయింట్లో ఏమన్నారు ఇక్కడ, సో పలానా రూపా ట్రేడర్స్ వాళ్ళు పలానా ఆర్డర్ కావాలని రేస్ చేశారు, ఎవరికి, పర్చేస్ కంపెనీకి. ఓకేనా. సో ఆ కంపెనీ మనకి పర్చేస్ ఆర్డర్ అనేది రూపా ట్రేడర్స్కి ఇస్తున్నాం. సో 325 అనేది. ఓకేనా. ఆ 325 ఆర్డర్ నెంబర్ అనేది థర్డ్ పాయింట్లో ఏమైందండి, సో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325. ఓకేనా. సో మనం ఎవరికైతే మనం ఇస్తున్నామో ఆర్డర్ అనేది అక్కడి నుంచి మనకి గూడ్స్ వచ్చినాయండి. ఓకే. ఈ ఎంట్రీ మనకి లెడ్జర్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ,
సో మన రిక్వైర్మెంట్ కోసం మనం పర్చేస్ కంపెనీ తోటి మనం ఒక ఆర్డర్ అనేది రేస్ చేసామండి. ఓకేనా? సో ఆర్డర్ అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ విత్ 325 ఆర్డర్ నెంబర్ అన్నారు కదా. ఓకేనా? అప్పుడు మనం ఏం చేసాము, జస్ట్ ఆర్డర్ మాత్రమే ఇచ్చామండి. ఓకే, అక్కడ మనకి గూడ్స్ రిసీవ్ అవ్వలేదు ఇంకా. సో థర్డ్ పాయింట్లో ఏమో చెప్తున్నారు చూడండి ఇక్కడ. సో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్. సో మనం ఏమైతే ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఇచ్చామో ఆర్డర్ నెంబర్ ప్రకారం మనకి గూడ్స్ అనేవి రిసీవ్ అయినాయి. ఓకేనా? సో ఇక్కడ ఇదేమవుతుంది, లెడ్జర్. సేల్స్ అకౌంట్ అవుతుందా, పర్చేస్ అకౌంట్ అవుతుందా అండి? సో మనం ఇచ్చింది పర్చేస్ మీద పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నాం. ఓకేనా? మనం ఏం సేల్ చేయలేదండి ఇంకా. సో మనకు అవసరమని షాప్లో, సో షాప్లో అవైలబుల్గా లేదు కాబట్టి వాళ్ళకి ఒక ఆర్డర్ రేస్ చేసాం మనం. సో మాకు ఈ ఆర్డర్ నెంబర్ ప్రకారం మాకు ఈ ఐటమ్స్ కావాలి అని చెప్పని. ఓకేనా? సో వాళ్ళు అప్పుడు ఆర్డర్స్ అని ఇచ్చారండి. సో మనం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ పాయింట్లో ఏమనుకున్నాం, పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ విత్ 325 నెంబర్ అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ గూడ్స్ రిసీవ్ అవ్వాల, మనం ఓన్లీ ఆర్డర్ మాత్రం రేస్ చేసాం. ఓకేనా? సో మనం ఏ రిక్వైర్మెంట్ బట్టి ఆర్డర్ రేస్ చేసామో ఆ గూడ్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి అండి. ఓకేనా? వస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ పర్చేస్ అకౌంట్లో వేసుకుంటామా, సేల్స్ అకౌంట్లో వేసుకుంటామా? సో పర్చేస్ ఆర్డర్ కదా మనం ఇప్పుడు కాన్సెప్ట్ అంతా. ఓకేనా? క్లియరా? సో మనం దేని మీద ఆర్డర్ రేస్ చేస్తున్నామండి, పర్చేస్ మీద ఆర్డర్ రేస్ చేస్తున్నామా, సేల్స్ ఆర్డర్ మీద చేస్తున్నామా? పర్చేస్ కదా. ఓకేనా? మనకు ఒక ఆర్డర్ అవసరమైంది, ఎందుకంటే మన కంపెనీకి చాలా మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి మనకు ఒక ఆర్డర్ అవసరం అయ్యి ఆర్డర్ ఇచ్చుకున్నామండి. మనం ఒక నెంబర్ ఇచ్చాం, 325 నెంబర్ అనేది వాళ్ళు మనకి పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నారు. ఓకేనండి, మీరు ఇట్లా అడిగారు కదా మమ్మల్ని ఈ రిక్వైర్మెంట్ కోసం. ఓకే, నో ప్రాబ్లం, మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ నెంబర్ మీకు రేస్ చేస్తున్నాం, 325 ఆర్డర్ నెంబర్ అనేది. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఏవైతే మమ్మల్ని అడిగారో ఆ రిక్వైర్మెంట్ మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చారండి. ఆర్డర్ నెంబర్ ఎంత, 325. ఓకేనా? సో మనం ఇచ్చిన ఆర్డర్ని మనకు వచ్చినాయండి ఇక్కడ, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్. ఓకేనా? సో మనకు వచ్చినాయి అంటే మనం ఏం చేసాం, ఇక్కడ పర్చేస్ కదా మనకు కావాల్సి అనుకుంది. సో పర్చేస్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఆర్డర్ ఇచ్చిన గూడ్స్ అనేవి మనకి రిసీవ్ అయ్యాయండి. సో రిసీవ్ అయినప్పుడు మనం పర్చేసెస్లో రికార్డ్ చేసుకుంటాం. ఓకేనా? క్లియరా మీకు? సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా అండి? ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో మనకి పర్చేస్ అకౌంట్ కూడా కావాలి కదా ఇక్కడ, లెడ్జర్ పర్చేస్. సో పర్చేస్ అకౌంట్ గ్రూప్ ఏమవుతుందండి, పర్చేస్ అకౌంట్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, సో ఫోర్త్ పాయింట్లో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్. ఓకేనా? సో రూపా ట్రేడర్స్ కాకుండా ఇంకో కస్టమర్ కూడా ఉన్నారండి, వాళ్ళు ఎవరు అంటే విజయ ట్రేడర్స్. వీళ్ళ ఆర్డర్ నెంబర్ చూడండి ఇక్కడ. ఓకేనా? రూపా ట్రేడర్స్కి 325 ఆర్డర్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఏమైంది, మళ్ళీ 907 అయింది. సో మీకు ప్రీవియస్గా చెప్పాను కదా నేను థియరిటికల్గా. సో చాలామంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఆర్డర్ నెంబర్ రేస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో రూపా ట్రేడర్స్కి ఇచ్చిన ఆర్డర్ నెంబర్ ఏమో 325. సో అదే విధంగా పర్చేస్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్. సో వీళ్ళకి ఇచ్చిన ఆర్డర్ నెంబర్ ఎంత అండి, 907. ఓకే, సో ఇక్కడ విజయ ట్రేడర్స్ ఏమవుతారండి, సో విజయ ట్రేడర్స్ కూడా మనకి సన్రీ క్రియేటర్సే అవుతారు. ఓకేనా? సో జస్ట్ ఆర్డర్ నెంబర్ రేస్ అయిందండి అండి. ఓకేనా? సో ఒక ఆర్డర్ నెంబర్ మాత్రమే చేంజ్ అయింది. ఓకే, సో ఎందుకంటే ఇంకో కస్టమర్ ఉన్నారు మనకి. సో ఇక్కడ విజయ ట్రేడర్స్ కూడా లెడ్జర్ అవసరం అవుతుంది కదా మనకి. ఓకేనా? సో విజయ ట్రేడర్స్ కూడా మనకి సన్రీ క్రియేటర్స్. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ పర్సన్ మారారు కదా, విజయ ట్రేడర్స్ 907 నెంబర్. సో దానికి సంబంధించి కూడా కీబోర్డు మౌసెస్ ఉన్నాయండి. ఓకేనా?
సో కీబోర్డు మౌసెస్ మనం స్టాక్ ఐటమ్స్లో ఈ రెండు కూడా మనం క్రియేట్ చేసుకున్నామా లేదా ప్రాబ్లంలో? సో కీబోర్డు మౌస్ అనే కాన్సెప్ట్స్ స్టాక్ ఐటెంలో మనం క్రియేట్ చేసుకున్నామా లేదా ఇందాక ఇన్వెంటరీలో? క్రియేట్ చేయలేదు కదా. ఓన్లీ రూపా ట్రేడర్స్కి సంబంధించే మనం సిఆర్టీ మానిటర్స్ కానీ, ఎల్సిడి మానిటర్స్ కానీ, ఎల్ఈడి మానిటర్స్ ఈ మూడు మాత్రమే మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేంటి, రూపా ట్రేడర్స్ కాకుండా విజయ ట్రేడర్స్ దగ్గర కూడా ఒక ఆర్డర్ రేస్ చేశారు, 907 ఆర్డర్. సో దానికి సంబంధించి కీబోర్డు మౌసెస్ కూడా కొన్నారు. ఓకేనా. ఈ రెండు కూడా మన స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది 5th పాయింట్లో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఓకేనా. ఇక్కడ ఒక ఆర్డర్ ఇచ్చారు కదా, 907 ఆర్డర్ అనేది. సో తిరిగి మనకి విజయ ట్రేడర్స్కి మనం ఏమైతే ఆర్డర్ ఇచ్చామో ఆర్డర్ అనేది వచ్చేసినాయి అండి. సో ఇందాక పాయింట్ లాగే సేమ్ రూపా ట్రేడర్స్కి ఎలా అయితే ఆర్డర్ రేస్ చేసామో మనకి గూడ్స్ ఎలా అయితే రిసీవ్ అయినాయో ఇక్కడ కూడా అంతేనండి సేమ్. ఈ ట్రాన్సాక్షన్ కూడా మనకి పర్చేస్ అకౌంట్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా క్యాష్ పేడ్ టు రూపా ట్రేడర్స్, క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్, ఈ రెండు పాయింట్లకి సంబంధించి లెడ్జర్స్ ఏమైనా అవసరం అవుతాయి మనకి ప్రాబ్లంలో? సో క్యాష్ పేడ్ టు రూపా ట్రేడర్స్ కానీ, క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్ కానీ, ఈ రెండు పాయింట్స్కి సంబంధించి లెడ్జర్స్ ఏమైనా అవసరం అవుతాయా మనకి ప్రాబ్లంలో? అవసరం అవుతాయా లేదా? లేదు. ఎందుకనండి? సో చెప్తున్నాను కదా, క్యాష్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం క్యాష్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. సో అందుకని మనకి ప్రాబ్లమ్స్లో క్యాష్ అనేది ఇస్తే మనం క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ ఎంటర్ చేసాం కాదండి గురులక్ష్మి గారు, నెల్లూరు డిస్టిక్ నుంచి. ఓకేనా. సో మనమేమి క్యాష్ అని క్రియేట్ చేయలేదు. సో ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి వాటిని క్రియేట్ చేయకపోయినా పర్లేదు. ఓకేనా. ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఇస్తాయి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నాడండి. ఓకేనా. సో అంటే ఏంటంటే ఇక్కడ లెడ్జరు మనకి సేల్స్ లెడ్జర్ కూడా రావాలి కదా. సో చూడండి ఇక్కడ సేల్స్ ఏమవుతుందండి, అకౌంటింగ్ గ్రూప్ సేల్స్ అకౌంట్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మిస్ జ్యోతి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి అండర్ క్యాపిటల్ అకౌంట్ కింద మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రాబ్లంలో పర్చేస్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి పర్చేస్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఎవరెవరికి పర్చేస్ ఆర్డర్ మనం ఇచ్చామంటే, సో రూపా ట్రేడర్స్, విజయ ట్రేడర్స్. ఓకేనా. సో వీళ్ళిద్దరికి పర్చేస్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి వీళ్ళిద్దరు నేమ్స్ మనం సంట్రీ క్రెడిటార్స్లో రికార్డ్ చేసుకున్నాం. ఓకే. సో ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి ఆర్డర్ కూడా రిసీవ్ అవుతాయి కదా. సో రిసీవ్ ఎలా అవుతాయి, పర్చేస్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి పర్చేస్లో రికార్డ్ అవుతాయి. ఓకేనా. అందుకోసమని మనం పర్చేస్ని రికార్డ్ చేసి లెడ్జర్ అవసరమైంది కాబట్టి మన టాలీ సాఫ్ట్వేర్లో పర్చేస్ లెడ్జర్ కూడా ఎంటర్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రాబ్లంలో సేల్స్ కూడా ఇచ్చారు కాబట్టి సేల్స్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఓకేనా. సో ఇంకా ప్రాబ్లంలో ఏమి లెడ్జర్స్ లేవు కాబట్టి ఎంటర్ అండ్ సేవ్. ఓకే. సో ఇందాక మనం చెప్పున్నాం కదా, స్టాక్ ఐటమ్స్ ఇంకా రెండు కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందని. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం చూడండి. సో నేను ఇక్కడ ఆల్టర్ అని ఎందుకు ప్రెస్ చేశానండి? సో నేను ఇక్కడ ఆల్టర్ అని ఎందుకు ప్రెస్ చేశాను ఎవరైనా చెప్తారా? సో నార్మల్గా అయితే నేను క్రియేట్ అని టైప్ చేస్తాను కదా. సో ఇక్కడ ఆల్టర్ అని ఎందుకు టైప్ చేశాను నేను? మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళి ఆల్టర్ అని ఎందుకు క్రియేట్ చేశాను నేను? ఓకేనా. సో ఎందుకంటే ఆల్రెడీ మానిటర్స్ కానీ మనం ఎల్ఈడి మానిటర్స్ కానీ మనం యాడ్ చేసుకున్నామండి ఆల్రెడీ లెడ్జర్స్. ఓకేనా. ఇంకా మనం ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి అంటే ఇంకా రెండు ఇచ్చారు కదా, కీబోర్డ్ కానీ మౌస్ కానీ. సో రెండు కూడా ఎడిట్ చేసుకోవాలి కాబట్టి నేను ఆల్టర్ అని ప్రెస్ చేశాను. ఓకేనా. సో అలా కాకుండా ఇక్కడ నేను డిస్ప్లే అని ఇచ్చాను అనుకోండి. సో డిస్ప్లే అని ఇస్తే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ మూడు మాత్రమే మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఇస్తాయి. ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చా చూడండి, ఇక్కడ మీకు ఏమైనా ఆప్షన్ ఉందా ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవడానికి? ఏమీ లేదు కదా. సో అందుకోసమే నేను ఆల్టర్ అని ప్రెస్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో ఇందాక డిస్ప్లేకి ఇప్పుడు ఆల్టర్కి చేంజ్ గమనించారు మీరు టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇక్కడ వర్డ్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి. సో మనకి బ్లాక్ కలర్లో వచ్చి వైట్ కలర్లో బ్లింక్ అవుతున్నాయి అంటే ఏంటండి, ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు మనకి. ఓకేనా.
సో ప్రెస్ చేస్తే చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే మారుతున్నాయా? సో ఇందాక మనకి డిస్ప్లేలో అలా లేదు కదా. ఓకే, సో ఇక్కడ కీబోర్డ్స్ ఇచ్చారు కదా ప్రాబ్లంలో. సో కీబోర్డ్స్ కూడా నెంబర్స్. ఓకేనా. సో అదే విధంగా మౌస్, సో మౌస్ కూడా నెంబర్స్. సో ప్రాబ్లంలు ఇంకేం లేవు కాబట్టి సేవ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి డిస్ప్లేలోకి వెళ్తే సో 5 ఐటమ్స్ కూడా వచ్చేసినాయా. సో ఇందాక ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి, సిఆర్టీ మానిటర్స్, కీబోర్డ్స్, ఎల్సిడి మానిటర్స్. ఓకేనా. సో అవి కాకుండా మనం 2 క్రియేట్ చేసుకున్నాం, కీబోర్డ్స్, మౌస్. ఈ 2 కూడా ఎవరిదండి, మనం రూపా ట్రేడర్స్ కాకుండా విజయ ట్రేడర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం కదా. సో విజయ ట్రేడర్స్ సంబంధించి పాయింట్స్ ఈ 2, కీబోర్డు, మౌస్. ఓకేనా. సో అవి కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి అవి కూడా యాడ్ చేశాను నేను. ఓకే, సో లెడ్జర్స్ అయిపోయినాయి, స్టాక్ ఐటమ్స్ అయినాయి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అయిపోయినాయి, సో సెట్టింగ్స్ కూడా అయిపోయినాయండి. ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ అయినటువంటి ఓచరింగ్ పార్ట్కి వెళ్తున్నాను చూడండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఎప్పుడైనా సరే క్యాపిటల్ కాబట్టి రిసీవ్డ్ అనుకున్నాం కదా. సో మిస్ జ్యోతి స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 3 lakhs rupees. ఓకేనా. సో క్యాష్ టు మిస్ జ్యోతి. సో ఎంత అండి అమౌంట్, 3 lakhs rupees. ఓకే, సో సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325 అంటున్నాడు. ఓకేనా. సో పర్చేస్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఓచర్ ఏమవుతుంది ఇక్కడ, పర్చేస్ ఆర్డర్ ఓచర్ క్రియేట్ చేయాలండి. ఓకేనా. పర్చేస్ ఆర్డర్ ఓచర్ అంటే షార్ట్ కట్ కి ఏంటండి, పర్చేస్ ఆర్డర్ కి పర్చేస్ ఆర్డర్ కి షార్ట్ కట్ కి ఏంటండి, ఆల్ట్ ప్లస్ F4. ఓకేనా. సో నేను ఆల్రెడీ వీటికి సంబంధించి సెట్టింగ్స్ నేను ప్రాబ్లం ముందే డిస్కస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఆల్ట్ ప్లస్ F4 అంటే మనకి డైరెక్ట్గా ఓచర్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో చూడండి ఇక్కడ, సో రిసిప్ట్లో ఉన్న టాలీ సాఫ్ట్వేర్ ఓచరు, సో ఎప్పుడైతే నేను ఆల్ట్ ప్లస్ F4 అని ప్రెస్ చేయగానే పర్చేస్ ఆర్డర్కి డిస్ప్లే అయిపోయింది చూసారా. ఓకే, సో ఇక్కడ మనం పర్చేస్ ఆర్డర్ ఎవరికి ఇస్తున్నారు చూడండి ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ ఏమవుతుంది, ఇక్కడ క్యాష్ అవుతుందా, బ్యాంక్ అవుతుందా. సో ఇక్కడ పార్టీ అకౌంట్ ఏమవుతుందండి, సో ఎవరికైతే మనం ఆర్డర్ ఇస్తున్నామో ఆ పార్టీ రావాలి కదా. గురులక్ష్మి గారు క్యాష్ అవుతుందా, క్యాష్ రాదండి. ఓకేనా. సో ఎందుకంటే క్లియర్గా ప్రాబ్లంలో మెన్షన్ చేశారు. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్. ఓకేనా. సో రూపా ట్రేడర్స్ అంటున్నామంటే ఇప్పుడు పర్సన్ నేమ్ ఉంది కదా ఇక్కడ. సో రూపా ట్రేడర్స్ ఆల్రెడీ మన లెడ్జర్లో కూడా సండ్రీ క్రియేటర్స్ అని రికార్డ్ చేసుకున్నాం. ఓకేనా. సో అంటే ఏంటి, పార్టీ ఇక్కడ. సో రూపా ట్రేడర్స్ అనేవాళ్ళు పార్టీ అవుతారు మనకి. ఓకేనా. సో ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ దగ్గర రూపా ట్రేడర్స్. సో ఇక్కడ చూడండి అండి, ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో 2 ఉంటాయి, రూపా ట్రేడర్స్ ఉంటుంది, విజయ ట్రేడర్స్ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే మనం పర్చేస్ ఆర్డర్ 2 ఇద్దరికి ఇచ్చాం కాబట్టి సో 2 కూడా డిస్ప్లే అవుతాయి. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంలో అడిగిన పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ అంటున్నాడు కదా. కాబట్టి నేను రూపా ట్రేడర్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ నేను రూపా ట్రేడర్స్ అని తీసుకోగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడండి ఇక్కడ. సో ఆర్డర్ నెంబర్ 1 అని మీకు బ్లాక్ కలర్లో వైట్ హైలైట్ బ్లింక్ అవుతుంది చూసారా, మీకు 1 అనేది అందరికీ డిస్ప్లే ఇస్తుందా టాలీ సాఫ్ట్వేర్లో పర్చేస్ ఆర్డర్లో ఆర్డర్ నెంబర్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఆర్డర్ నెంబర్ని ఎంటర్ చేసుకుంటామండి. సో ప్రాబ్లంలో ఇచ్చింది 325 కదా. ఓకేనా. సో 325 ఎంటర్ చేసుకో.
ఓకే, సారీ గైస్, అని మనకి పవర్ కట్ అయింది ఇక్కడ. ఓకేనా? సో నేను మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకున్నాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి పార్టీ నేమ్ రూపా ట్రేడర్స్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఏమడుగుతుంది? సో రూపా ట్రేడర్స్ అనే వాళ్ళు మనకు పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నామా, పర్చేస్ ఇస్తున్నామా? ఓకేనా? సో మన కాన్సెప్ట్ పర్చేస్ ఆర్డర్ కాబట్టి పర్చేస్ ఆర్డర్. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఇది? సో మనం ఆర్డర్ నెంబర్ ఎలా అయితే మనం ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఆర్డర్ నెంబర్ని మనం పర్చేజ్ ఆర్డర్లో ఎక్కడ ఎంటర్ చేయాలని అర్థమైందా? గాయస్ అర్థమవుతుందా నేను చెప్పేది కాన్సెప్ట్ మీకు? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ. సో రూపా ట్రేడర్స్కి మనం పర్చేస్ ఆర్డర్ ఏమేమి ఇచ్చాం చూడండి ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ ఏమంటున్నారు? 325లో సిఆర్టీ మౌంటెస్ 10, ఓకేనా, ఎల్సిడి మౌంటెస్ 15 అండ్ ఎల్ఈడి మౌంటెస్ 25. అంటే ఈ 3 ఐటమ్స్ మాత్రమే మనం రూపా ట్రేడర్స్ ఇచ్చిన ఆర్డర్ నెంబర్ ప్రకారం మనం ఇస్తున్నామండి. ఓకేనా? సో వాటిని 1 by 1 ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి. సో ఫస్ట్ సిఆర్టీ మౌంటెసే కదా. సో సిఆర్టీ మౌంటెస్ అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో ప్రాబ్లంలో డిస్కౌంట్లు కూడా ఇచ్చారు కాబట్టి సో వాటికి సంబంధించి మనకు ఒక అలొకేషన్స్ అనేవి డిస్ప్లే అయినాయండి. ఓకేనా? సో యాక్చువల్ ఎంత, బిల్ ఎంత అని చెప్పని. ఓకేనా? ఇక్కడ ఏం మనకి ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఏం లేదు కాబట్టి సో ప్రాబ్లంలో ఈ పాయింట్లో ఏం లేదండి. ఓకేనా? పర్చేస్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ 325లో మనకి ఇక్కడ సో ఫస్ట్ పాయింట్లో ఏం లేదు, ఓన్లీ సెకండ్ పాయింట్లో మనకి క్యాష్ డిస్కౌంట్ ఉంది కానీ ఫస్ట్ పాయింట్లో ఏం లేదు కదా. ఓకే, సో ఏమీ లేదు కాబట్టి ఎంటర్ ఇచ్చేస్తున్నాను నేను. సో సిఆర్టీ మౌంటర్స్ ఎంత అండి? 10 మెంబర్స్, ఈచ్ వన్ 3000. సో బిల్ 10 కదండి, బిల్ 10 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ బిల్ అవ్వదండి. ఓకేనా? సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? 10 నెంబర్స్ అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ క్వాంటిటీ అవుతుంది 10 నెంబర్స్ కూడా. ఓకేనా? రేట్ ఎంత అండి ఇక్కడ? రేట్ ఎంత? 3000 కదా. నెంబర్స్. సో చూసారా అక్కడ ఎంటర్ చేయగానే ఏమైపోయిందండి అలికేషన్స్ లో? సో బిల్లులో ఏమైతే ఉందో 3000 నెంబర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయినాయి. ఓకేనా? సో మనకి బిల్లో 3000 నెంబర్స్ డిస్ప్లే అవ్వాలా? కాదు కదా. సో ఇక్కడ ప్రాబ్లంలో చూడండి. సో ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నాడు? సో ఇక్కడ ప్రాబ్లంలో సిఆర్టీ మౌంటెస్ 10 నెంబర్స్ అంటున్నాడు. ఓకేనా? సో ఈచ్ వన్ కూడా మనకి 3000. అంటే ఏంటి, 10 నెంబర్స్ అనేవి బిల్లో ఉండాలా, 3000 అనేది మనకి రేట్లో ఉండాలండి. ఓకేనా? సో ఇక్కడ రేట్ ఎంత అండి? 3000. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు సరిపోయిందా మీకు? సో మన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఏమైతే ఉన్నాయో సరిపోయినాయా? ఓకేనా? సో యాక్చువల్ కూడా 10 అంటారా? ఓకే, సో ఎంటర్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదండి.
ఓకే చూడండి యాడ్ చేస్తాను అది కూడా. సో యాక్చువల్ కూడా 10 అంటున్నారు కదా, ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో పర్చేస్ ఆర్డర్ ఎవరికి ఇస్తున్నాం, రూపా ట్రేడర్స్కి ఇస్తున్నాం. సో ఆర్డర్ నెంబర్ ఎంత 325. ఓకే, సో యాక్చువల్ 10 మెంబర్సే, బిల్లింగ్ కూడా 10 మెంబర్సే, ఓకేనా. సో రేట్ ఎంత అన్నారండి 3000, ఓకేనా. సిఆర్టీ మానిటర్స్ అనేవి ఏంటి, మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో క్రియేట్ చేసిన నెంబర్స్ కాబట్టి నెంబర్స్ అనేది డిస్ప్లే అయింది, ఓకేనా. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా. సో ఇందాక నేను చేంజెస్ చేయకుండా చూపించాను మీకు టాలీ సాఫ్ట్వేర్లో, ఓకేనా. సో ఇప్పుడు చేంజెస్ అనేవి చేశాను, ఓకే. సో ఓన్లీ రూపా ట్రేడర్స్ ఇది ఒక్క ఐటమే ఉందండి, కాదు కదా. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా చూడండి, ఎల్సిడి మానిటర్స్ 15 నెంబర్స్, ఈచ్ వన్ 4500, ఓకేనా. సో ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇచ్చారు 4.5% అనేది. సో ఈ డిస్కౌంట్ ఏమనుకున్నాం మనం, క్యాష్ డిస్కౌంట్ కదా. సో ఈ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ అవుతుందా, ట్రేడ్ డిస్కౌంట్ అవుతుందా. క్యాష్ డిస్కౌంటా, ట్రేడ్ డిస్కౌంటా అండి ఇది, ఈ డిస్కౌంట్ ఓవరాల్గా పర్సంటేజ్ అనేది. ఓకే కదా. సో క్యాష్ డిస్కౌంట్ కదా, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అనేవి ఎల్సిడి మానిటర్స్ 15 నెంబర్స్ అంటున్నాడు, ఓకేనా. ఓవరాల్గా డిస్కౌంట్ 4.5% అంటున్నాడు. సో అదే ట్రేడ్ డిస్కౌంట్ అయితే ఇక్కడ 15 నెంబర్స్ కొన్నారు, ఇక్కడ 14 బిల్ కానీ 13 బిల్ కానీ ఉంటుంది, ఓకేనా. సో ఏంటండి ఇది ఎల్సిడి మానిటర్సా, ఓకే ఎల్సిడి మానిటర్స్. సో యాక్చువల్ ఎంత అండి 15 కదా, 15 బిల్ అయింది కూడా 15 కదా, 15. ఓకే, సో రేట్ ఎంత అండి, రేట్ 4500, ఓకేనా. ఇక్కడ డిస్కౌంట్ కూడా చూడండి, క్యాష్ డిస్కౌంట్ కూడా ప్రాబ్లంలో. సో ఎంత అండి 4.5%, ఓకేనా. సో 4.5% చూడండి ఇక్కడ. సో యాక్చువల్గా మనం 15 మెంబర్స్ ఉంది, 15 నెంబర్స్, ఓకేనా. బిల్ అయింది కూడా 15 నెంబర్సే తీసుకున్నాం. సో రేట్ ఎంత అంటున్నాడు 4500. సో క్యాష్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు కాబట్టి 4.50% క్యాష్ డిస్కౌంట్ కూడా మనం ఇక్కడ తీసేసుకున్నాం, ఓకేనా. చూడండి ఇక్కడ ఓచరు. సో ఎల్సిడి మానిటర్స్, సో యాక్చువల్ 15, బిల్ అయింది కూడా 15 నెంబర్సే. సో ఒక్కొక్కటి రేట్ ఎంత అంటే 4500. సో ఓవరాల్గా 15కి మనం క్యాష్ డిస్కౌంట్ ఇచ్చింది 4.5% కాబట్టి ఆ 4.5% కూడా ఇక్కడ ఎంటర్ చేసేసుకున్నాం. ఈ పాయింట్ క్లియరా మీకు. ఈ పాయింట్ క్లియరా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ డౌట్స్ ఉండడానికి ఏమీ లేదు, ప్రాబ్లంలో ఏమైతే ఇచ్చారో అన్నీ కూడా మనం ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం అంతే, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, ఎల్ఈడి మానిటర్స్ అండి, ఓకేనా. సో ఎల్ఈడి మానిటర్స్ 25 ఈచ్ అంటున్నాడు, ఇక్కడ డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు థర్డ్ పాయింట్లో, చూడండి ఇక్కడ. సో ఎల్ఈడి మానిటర్స్ 25 నెంబర్స్, ఈచ్ వన్ 6000, ఓకేనా. సో ఇక్కడ ఎటువంటి డిస్కౌంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు, సో డైరెక్ట్గా రికార్డ్ చేసేసుకోవచ్చు. సో ఎల్ఈడి మానిటర్స్, సో యాక్చువల్ 25, సో బిల్లు కూడా మనం 25 తీసుకున్నాము. సో రేట్ ఎంత అండి 6000 ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో 6000, ఓకేనా. సో ఇక్కడ డిస్కౌంట్ ఏం లేదు కాబట్టి అదే ఫైనల్ అమౌంట్ అవుతుంది. సో 1,50,000 అనేది ఫైనల్ అమౌంట్. సో చూడండి ఇక్కడ. సో ఎల్ఈడి మానిటర్స్ ఏమనుకున్నాం మనం, సో 25 యాక్చువల్, సో బిల్ చేసింది కూడా 25K. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ ఏమీ లేదు కాబట్టి ఓవరాల్గా బ్యాలెన్స్ ఇదే అవుతుంది 1,50,000 అనేది, ఓకేనా. సో దీంతో రూపా ట్రేడర్స్కి ఏమైతే ఆర్డర్ ఇచ్చామో ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి, ఓకేనా. సో ఇంకా రూపాకి సంబంధించి ఇక్కడ ఏమి ప్రాబ్లంలో ఐటమ్స్ ఏమి అడగలేదు కాబట్టి సేవ్, ఓకేనా. సో ఈ పర్చేస్ ఆర్డర్ వోచర్ మీకు అర్థమైంది అందరికీ. సో పర్చేస్ ఆర్డర్ సంబంధించిన నెంబర్స్ అని అర్థమైనాయా మీకు. సో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది.
మీకు ఇక్కడ పర్చేస్ ఆర్డర్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లెడ్జెస్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందా తేజస్ గారు? మీకేం ప్రాబ్లం ఏంటో చెప్పండి. వైజాగ్ డిస్టిక్ నుంచి తేజస్ గారు. లెడ్జెస్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి ఇక్కడ. లెడ్జెస్లో అంటే ఏంటంటే పర్చేస్ ఆర్డర్ కాబట్టి మనం ఏమనుకున్నాం, పర్చేస్ అకౌంట్ అనుకున్నాం. పర్చేస్ ఆర్డర్ లెడ్జరా? సో పర్చేస్ ఆర్డర్ లెడ్జర్లో మీకు కన్ఫ్యూజన్ పార్ట్ ఏముంది? ఏమి లేదు కదా, అంత క్లియరే కదా. చూడండి ఇక్కడ. సో ప్రాబ్లంలో ఏమి అడిగారు? సో పర్చేస్ ఆర్డర్ పలానా వ్యక్తికి రూపా ట్రేడర్స్కి ఇస్తున్నాం కాబట్టి రూపా ట్రేడర్స్కి ఇచ్చినప్పుడు సో 3 పాయింట్స్ ఇక్కడ చెప్పుకున్నాడు. సిఆర్టీ మోటార్స్ 10 నెంబర్స్ 3000 ఈచ్ వన్ అని, ఎల్సిడి మోటార్స్ 15 నెంబర్స్ 4500. సో సెకండ్ పాయింట్లో ఎల్సిడి మోటార్స్ 15 నెంబర్స్ ఇచ్చేటప్పుడు సో ఇక్కడ 4500కి క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ. ఓకేనా? సో క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మనం పర్చేస్ ఆర్డర్లో క్యాష్ డిస్కౌంట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో థర్డ్ పాయింట్లో చూడండి, డిస్కౌంట్ ఏమి లేదు. సో ఎల్ఈడి మానిటర్స్ని ఎంటర్ చేసుకున్నాం. 25 ఈచ్ కాబట్టి 6000 ఎంటర్ చేసుకున్నాం. సో క్లియర్ కదా అంతా? సో అర్థమైందా తేజస్ గారు? సో సెకండ్ అండ్ థర్డ్ లైన్. ఓకే. సో సెకండ్ పాయింట్ ఏమన్నారు? ఎల్సిడి మానిటర్స్ 15 నెంబర్స్ ఈచ్ వన్ 4500. ఓకేనా? సో అంటే ఎల్సిడి మానిటర్స్ ఒక 15 ఉన్నాయండి. ఓకే. సో 15 ఉన్నాయి, ఒక్కొక్కటి 4500 అంటున్నాడు. సో ఒక్కొక్కటి 4500 కదా. సో 15 మీద 15 ఇంటూ 4500 మనం టోటల్ అమౌంట్ వేసినప్పుడు వాటి మీద క్యాష్ డిస్కౌంట్ కూడా 4.5% అంటున్నాడు. ఓకేనా? సో అదే కదా ఇక్కడ మన పర్చేస్ ఆర్డర్లో నేను చూపించింది ఇక్కడ. సో ఏమైతే మనకి పర్టికులర్స్ ఇచ్చారో ఆ పర్టికులర్స్ని ఎంటర్ చేసుకున్నాను. క్లియరా? ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, థర్డ్ పాయింట్. సో మనం ఏమైతే ఆర్డర్ ఇచ్చామో ఆర్డర్ అనేది గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ అండి. ఓకేనా? సో మనం పర్చేస్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఆర్డర్ ఇచ్చినవి మనకి రిసీవ్ అయినాయి అండి. సో రిసీవ్ అయినాయి కాబట్టి వీటిని ఎక్కడ రికార్డ్ చేయాలని చెప్పాను నేను వోచర్లో. గైస్ రూపా ట్రేడర్స్కి పర్చేస్ ఆర్డర్ రేస్ చేసాము. ఓకేనా? పర్చేస్ ఆర్డర్ రేస్ చేసాము. ఇక్కడ మనకి రూపా నుంచి మనకి ఏమైతే మనం రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇచ్చామో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఆర్డర్ అనేది ఇక్కడ రిసీవ్ అయిందండి. ఓకేనా? ఇట్లా రిసీవ్ అయితే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం వోచర్కి. సో పర్చేస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు రూపా ట్రేడర్స్ని సండ్రీ క్రియేటర్స్ అని మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ వోచర్ ఏమవుతుంది? రిసీవ్ అయితే పర్చేస్ అవుతుంది. ఓకేనా? మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ పోస్టింగ్ అనేది మనం పర్చేస్లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్చేస్కి షార్ట్ కట్కి ఏంటని F9. ఓకేనా? సో ఇక్కడ పార్టీ అకౌంట్. సో ఎవరి దగ్గర నుంచి వస్తాయండి? సో ఇక్కడ పార్టీ క్యాష్ అవుతుందా లేకపోతే మనకి పర్సన్ నేమ్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో ఆ పార్టీ నేమ్ పెట్టుకోవాలా? సో క్లియర్గా చెప్పారు కదా ప్రాబ్లంలో, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ అని. ఓకేనా? సో నేమ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా పర్చేస్లో కూడా రూపా ట్రేడర్స్ అవుతుంది. సో ఇక్కడ చూసారా? సో నేను ఎప్పుడైతే రూపా ట్రేడర్స్ని ఎంటర్ చేశానో మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎండ్ ఆఫ్ లిస్ట్ న్యూ నెంబర్ నాట్ అప్లికబుల్ 325 అని. ఓకేనా? సో మనం ఆర్డర్ ఇచ్చాం కదా, 325 ఎంటర్ చేయండి. సో 325 ఎంటర్ చేయగానే మనకి ఒక డైలాగ్ బాక్స్ అడుగుతుందండి ఇక్కడ స్క్రీన్ మీద. ఓకేనా? సో 325 ఎంటర్ చేయండి. సో ఇక్కడ 325 ఎంటర్ చేస్తుంది, వస్తుందా? సో చూడండి ఇక్కడ ఏమని వస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో, స్పెల్లింగ్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? సో ఇది ఎందుకు వచ్చింది అంటే సో 325 నెంబర్ అనేది మనం కొత్తగా తీసుకోవట్లేదు కదా, ఆల్రెడీ 325 నెంబర్ అనేది మనం ఆర్డర్ అయితే ఇచ్చేసామండి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఏం చేశాను, నేను న్యూ నెంబర్ అని తీసుకున్నాను. సో అందుకని రాలేదు ఇక్కడ. సో చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే నేను ఆ 325 నెంబర్ ఇచ్చానో సో మనం 325 ఆర్డర్ ఇచ్చాం కదా, పర్చేస్ ఆర్డర్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోయినాయి చూడండి.
సో సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్. సో చూసారా ఇక్కడ? సో ఆర్డర్ రేస్ చేస్తే మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో అంటే ఏంటండి సింపుల్గా ఇక్కడ సో ఐడెంటిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా. మనం ఏమైతే 325 ఆర్డర్ అడిగామో ఆర్డర్ అనేది మనకు వచ్చేసింది అండి. ఓకేనా? వచ్చిన తర్వాత మనం జస్ట్ ఏం చేసుకున్నాం పర్చేస్లో. సో 325 ఆర్డర్ సంబంధించి 325 నెంబర్ని మనం ఎంటర్ చేసుకున్నాం అంతే. ఎంటర్ చేసుకుంటే ఏమైందండి ఇక్కడ? సో మనం పర్చేస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమైతే ఐటమ్స్ మనం ఇచ్చేసామో ఆ ఐటమ్స్ కూడా జస్ట్ మనకి సింప్లిఫైగా డిస్ప్లే అయ్యి చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో ఆర్డర్ అనేది అంత ఇంపార్టెంట్ అండి, పర్చేస్ ఆర్డర్ అయినా కానీ సేల్స్ ఆర్డర్ అయినా కానీ. ఈ పాయింట్ అర్థమైందా మీకు? సో ఈ పాయింట్ అర్థమైందండి మీకు? సో ఇందాక మనం రూపా ట్రేడర్స్కి పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను అకౌంట్లో పర్చేస్ ఆర్డర్ పెట్టానండి. ఓకేనా? సో ఇప్పుడు ఆమె దగ్గర నుంచి రిసీవ్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ అకౌంట్లో ఏమని పెట్టాను, పర్చేస్ అని పెట్టాను. ఎందుకంటే మనకి పర్చేస్ అయినాయి కదా. ఓకేనా? సో చూడండి మనం ఏమైతే పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నామో అవే కదా ఇక్కడ. ఓకేనా? సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు అండి, మనం ఏమైతే ప్రొడక్ట్స్ అనేవి ఎంటర్ ఇస్తున్నామో. ఓకేనా? సో ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు మనం రిసీవ్ అయినాయి ఆల్రెడీ పర్చేస్ అనేవి. ఓకేనా? నెంబర్ని ఎంటర్ చేయగానే మనం ఏమైతే నెంబర్స్ ఇచ్చేసామో ప్రొడక్ట్స్ వాటికి సంబంధించి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అయిపోయినాయండి పర్చేస్లో. ఓకేనా? సో ఇక్కడ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. సో డౌట్స్ ఏంటి ఉంటే అడగండి, నో ప్రాబ్లం. మీకు పర్చేస్ ఆర్డర్ని రేస్ చేసిన తర్వాత మనకి రిసీవ్ అయిన పర్చేస్కి ఆర్డర్ నెంబర్ ఏదైతే రేస్ చేసామో ఆ ఆర్డర్ నెంబర్ ఇవ్వగానే మనకి వోచర్ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయిందండి. ఓకేనా? సో ఎందుకని రిపీట్ అయింది ఇది, ఎందుకని రికార్డ్ అయినాయి అంటే మనం పర్చేస్ ఆర్డర్ దాని మీద రేస్ చేసాం కదా. సో 325 ఆర్డర్ మనం దేనికని ఇచ్చాం? సో సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్. ఓకేనా? సో ఈ 3 ప్రొడక్ట్స్ మీదే కదా మనం పర్చేస్ ఆర్డర్ ఇచ్చింది. ఓకేనా? 325 పర్చేస్ ఆర్డర్ ఈ 3 ప్రొడక్ట్స్ మీద ఇచ్చాం. సో ఇప్పుడు ఈ 325 ఆర్డర్ నెంబర్ అనేది మనకి తిరిగి వచ్చిందండి. ఓకేనా? సో తిరిగి వచ్చినప్పుడు మనం పర్చేస్లో రికార్డ్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ ఆర్డర్ నెంబర్ మనకి ఎంటర్ చేయగానే మనం ఏమైతే పర్చేస్ ఆర్డర్ ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయినాయి. ఓకేనా? హేమ గారు అర్థమైందా వైజాగ్ డిస్టిక్ నుంచి? సో ఇంక ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మనం పర్చేస్ ఆర్డర్ రేస్ చేసినప్పుడు కానీ తిరిగి మనం పర్చేస్లో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు కానీ విత్ రిఫరెన్స్ నెంబర్ అనుకున్నాం కదా 325 ఆర్డర్ నెంబర్ అని. ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేయగానే మనం ఏమైతే ప్రొడక్ట్స్ మన పర్చేస్ ఆర్డర్ కంపెనీకి అడిగామో ఆ కంపెనీకి అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే చేస్తాయండి. ఓకేనా? ఓకే. సో చూడండి ఇక్కడ సో రూపా ట్రేడర్కి సంబంధించి ఇంకేమీ లేవు కాబట్టి ఎంటర్. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పర్చేస్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 907 అంటున్నాడు. ఓకేనా? సో రూపా ట్రేడర్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయండి. సో ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు విజయ ట్రేడర్స్కి. ఓకేనా? వాళ్ళు కూడా పర్చేస్ ఆర్డర్ ఇచ్చాము. సో ఆల్ట్ ప్లస్ F4. సో ఇక్కడ పార్టీ నేమ్ ఏమవుతుందండి? విజయ ట్రేడర్స్. ఓకేనా? సో ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఇక్కడ ఆర్డర్ నెంబర్ అడిగిందా? ఓకేనా? సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ చేంజ్ చేయాలండి. ఎంత అని? 907 అని. సో చూడండి ఇక్కడ సో 907 అని ఎంటర్ చేశాను కదా. సో విజయ ట్రేడర్స్కి ఏమని ఇస్తున్నాం? ఇది పర్చేస్ ఆర్డర్. ఓకేనా? సో ఈ పర్చేస్ ఆర్డర్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఇస్తున్నాం చూడండి. సో కీబోర్డు, మౌస్.
ఓకేనా. సో కీబోర్డు మౌస్ ఇస్తున్నాం, వాటితో పాటు ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. ఓకేనా. ప్రాబ్లమేటిక్ ప్రకారం ఏ డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారో ఆ డిస్కౌంట్లు మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ చూడండి, కీబోర్డు 10 నెంబర్స్, ఈచ్ వన్ 300. సో బిల్ డిస్కౌంటెడ్ మాత్రం 9 నెంబర్స్. అంటే ఈ డిస్కౌంట్ ఏమవుతుంది, ట్రేడ్ డిస్కౌంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మౌస్ 20 నెంబర్స్ 150. సో డిస్కౌంట్ 2%. ఓవరాల్గా డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఇది మనకి క్యాష్ డిస్కౌంట్ అవుతుంది. ఓకే. సో కీబోర్డ్స్, సో ఎంత అండి కీబోర్డ్స్, యాక్చువల్ 10 అండి. ఓకేనా. సో యాక్చువల్ 10. సో బిల్ కౌంట్ చేసింది మాత్రం 9. సో రేట్ ఎంత అంటున్నాడు ఇక్కడ, 300. ఓకేనా. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఉండదు కదా, ఆల్రెడీ ట్రేడ్ డిస్కౌంట్ యాక్టివేట్ చేసాను. సో చూడండి ఇక్కడ, సో యాక్చువల్ 10 నెంబర్స్, సో బిల్ కౌంట్ చేసి 9 నెంబర్స్. సో రేట్ ఎంత అంటే 300 ఒక్కోటి. ఓకేనా. 9 ఇంటూ 300 ఎంత అవుతుంది, 2700 వచ్చేసింది కదా డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, మౌస్. సో మౌస్ యాక్చువల్ ఎంత అండి, యాక్చువల్ 20. సో బిల్ చేసింది కూడా 20. ఓకేనా. రేట్ ఎంత 150 ఒక్కొక్కటి. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది కదా, సో క్యాష్ డిస్కౌంట్ ఎంత 2%. ఓకేనా, 2%. సో చూడండి ఇక్కడ, సో 20 నెంబర్స్ యాక్చువల్లీ, సో బిల్ చేసింది కూడా 20 నెంబర్స్. సో రేట్ ఒక్కొక్కటి ఎంత అనుకున్నాం, 150. ఇక్కడ డిస్కౌంట్ ఎంత, క్యాష్ డిస్కౌంట్ 2%. ఓకేనా. ఓవరాల్ బ్యాలెన్స్ వచ్చేసింది చూడండి 2940 అని. సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది స్పీడ్గా అయిపోయింది. సో కోడింగ్ ఉండదు కాబట్టి టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డీటెయిల్స్ రికార్డ్ చేసింది అండి. ఓకేనా. సో విజయ ట్రేడర్స్ సంబంధించి ఇంకేం పాయింట్స్ లేవు, ఓన్లీ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, కీబోర్డ్స్, మౌస్. ఆ 2 ప్రొడక్ట్స్ కూడా మనం విత్ ట్రేడ్ డిస్కౌంట్ తోటి, క్యాష్ డిస్కౌంట్ తోటి ఎంటర్ చేసేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 5th పాయింట్. సో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. సో మనం ఆర్డర్ ఇచ్చాం కదా 907 అని, ఆర్డర్ అనేది మనకి రిసీవ్ అయినాయండి. ఓకేనా. సో F9. సో ఇక్కడ పార్టీ అకౌంట్ ఏమవుతుంది, విజయ ట్రేడర్స్. నెంబర్ ఏంటండి, 907. ఓకేనా. సో చూడండి, సో మనం విజయ ఆర్డర్స్కి ఇవే కదా ఇచ్చింది, ఏమి ఇచ్చాం, కీబోర్డ్స్, మౌస్. సో మనకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ పర్చేస్ రికార్డ్ చేసుకుంటాం అంతే. ఓకేనా. కీబోర్డ్స్ ఇచ్చాము 907, ఆర్డర్ నెంబరు 9కే బిల్ చేసాం కాబట్టి 9, ఒక్కొక్కటి 300 కాస్ట్, అమౌంట్ 2700. ఓకేనా. సో అదేవిధంగా మౌస్ ఎంత అంటే 907 నెంబరు, 20 నెంబర్స్ యాక్చువల్లీ, బిల్ చేసింది కూడా 20 నెంబర్సే, 150 ఒక్కొక్కటి రేటు. సో క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2% క్యాష్ డిస్కౌంట్ తీసుకున్నాము. ఓవరాల్గా అమౌంట్ 2940. ఎండ్ ఆఫ్ లిస్ట్. ఈ రెండే కదా, సేవ్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, క్యాష్ పెయిడ్ టు రూపా ట్రేడర్స్ అండి. ఓకేనా. సో రూపా ట్రేడర్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ ఆర్డర్ చేసాము, అదే విధంగా మనకి రిసిప్ట్ అయిపోయినాయి, పర్చేస్ అయిపోయినాయి. కానీ మనం పేమెంట్ ఇచ్చామా రూపా ట్రేడర్స్కి, మనం పేమెంట్ ఇవ్వలేదు కదా. సో పర్చేస్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి పర్చేస్ ఆర్డర్ మనకు వచ్చినాయి, తిరిగి వచ్చినాయి కాబట్టి వాటిని పర్చేస్లో రికార్డ్ చేసుకున్నాము. సో ఎక్కడ కూడా మనం క్యాష్ పే చేస్తున్నట్టు ఏమైనా చెప్పారా అంటే చెప్పలేదు. సో ఈ పాయింట్లో చెప్తున్నారు చూడండి ఇక్కడ 6th పాయింట్లో. సో క్యాష్ పెయిడ్ టు రూపా ట్రేడర్స్. ఓకేనా. సో రూపా ట్రేడర్స్ మనం పే చేస్తున్నాం కాబట్టి ఈ ఓచర్ ఏమవుతుంది మనకి టాలీ సాఫ్ట్వేర్లో, పేమెంట్ అవుతుంది. పేమెంట్ షార్ట్ కట్కి F5. ఓకేనా. సో క్యాష్ టు రూపా ట్రేడర్స్. సో ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చెప్పారా అండి. సో చూడండి ఇక్కడ, సో క్యాష్ పే టు రూపా ట్రేడర్స్, ఇక్కడ అమౌంట్ ఏది చెప్పలేదు. ఓకేనా. సో మన పర్చేస్ ఆర్డర్ కానీ రిసిప్ట్ అయినప్పుడు రూపా ట్రేడర్స్ తోటి ఏ విధంగా ఎట్లా అయితే మనం ట్రాన్సాక్షన్స్ చేసుకున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం బ్యాలెన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో క్యాష్ పే టు రూపా ట్రేడర్స్ అంటే ఎంత ఇక్కడ, 2,44,462.50. ఓకేనా. 244,462.50 ఆన్ అకౌంట్. ఓకేనా. సేవ్.
సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో రూపా ట్రేడర్స్ కాకుండా మనం విజయ ట్రేడర్స్ కూడా చేసాం కదండి. ఓకేనా, విజయ ట్రేడర్స్ కూడా మనం పేమెంట్ చేయాలి కదా. సో క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్ అంటున్నాడు. ఇది కూడా సేమ్. సో క్యాష్ టు విజయ ట్రేడర్స్. సో విజయ ట్రేడర్స్కి మొత్తం అమౌంట్ ఎంత అండి? కరెంట్ బ్యాలెన్స్ 5640. ఓకేనా, అదే ఎంటర్ చేసేసుకోవాలండి. మనకి ప్రాబ్లంలో ఏమి అమౌంట్ ఇవ్వనప్పుడు మనకి వాళ్ళ మీద ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేసామో ఆ కరెంట్ టోటల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుందండి మీకు. ఓకేనా, సో మనకి ఓచర్లో ఏ అమౌంట్ అయితే డిస్ప్లే ఇస్తుందో కరెంట్ బ్యాలెన్స్ ఎంత అని ఆ అమౌంట్ పే చేసేది సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సేల్స్ అండి. ఓకేనా, పర్చేస్ ఆర్డర్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు సేల్స్ చేస్తున్నాం. సో సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నప్పుడు ఇక్కడ పార్టీ అకౌంట్ ఏమి ఇవ్వలేదు కదా. సో పార్టీ అకౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకేనా, సో సేల్స్కి షార్ట్ కట్కి ఏంటండి? F8. ఓకేనా, సో పార్టీ అకౌంట్ ఏం లేదు కదా, క్యాష్. ఓకే, సో చూడండి ఇక్కడ సేల్స్ ఏమేమి చేసాము? సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్, కీబోర్డ్ అండ్ మౌస్, అంతే కదా. సో మనం పర్చేస్ ఆర్డర్లో ఏమైతే మనం చేసామో అన్ని కూడా తిరిగి సేల్ చేస్తున్నామండి, అంతే. అవి ఎలా సేల్ చేస్తామంటే త్రూ క్యాష్. ఎందుకంటే సేల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో. ఓకేనా, సో అన్ని కూడా మనం క్యాష్కి తీసుకుంటాం. ఓకే, సో సేల్ చేసేటప్పుడు కూడా వాటిల్లో కూడా కొన్ని ట్రేడ్ డిస్కౌంట్లు, క్యాష్ డిస్కౌంట్లు ఉన్నాయి. సో వాటిని బట్టి ఎంటర్ చేసుకుంటాం. చూడండి ఒక్కొక్కటి. సో సిఆర్టీ మానిటర్స్ అంటున్నాడు. ఓకేనా, యాక్చువల్ 10, ఇక్కడ బిల్ కూడా 10. ఓకేనా, సో ఎంత అంటున్నాడు ఇక్కడ? 4200 అంటున్నాడు. సో 4200 అండి. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది కదా. సో క్యాష్ డిస్కౌంట్ ఎంత అండి? 1.5%. సో అంతే ఎంటర్ చేసుకున్నాం కదా. చూడండి, సో యాక్చువల్ 10 బిల్సే, బిల్ కౌంట్ చేసింది కూడా 10. రేట్ ఎంత ఇచ్చారు? ఒక్కొక్కటి 4200. ఓకేనా, ఓవరాల్గా క్యాష్ డిస్కౌంట్ ఎంత అంటున్నాడు? 1.50. అదే కదా ఎంటర్ చేసింది నేను. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఎల్సిడి మానిటర్స్ 15 అంటున్నాడండి. ఓకేనా, కానీ బిల్ డిస్కౌంటెడ్ ఇక్కడ ఎంత అంటున్నాడు? 14. ఓకే, సో ఎల్సిడి 15 నెంబర్స్, కానీ బిల్ మనం జనరేట్ చేసింది మాత్రం 14 నెంబర్స్. ఓకేనా, సో ఎంత అంటున్నాడు? 5600 ఈచ్ వన్. ఓకే, సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాం. చూడండి ఇక్కడ. సో 15 నెంబర్స్ కొంటే మనం ఎల్సిడి మానిటర్స్ 15 కొంటే 14కే మనం అమౌంట్ అనేది ఓవరాల్ బిల్ వేసాం. ఓకేనా, సో అంటే ఏంటి? ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చినట్టే. నెక్స్ట్ ఎల్ఈడి మానిటర్స్ అండి. 25 నెంబర్స్, ఈచ్ వన్ 8500. ఓకేనా, సో ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ కానీ క్యాష్ డిస్కౌంట్ కానీ అప్లికబుల్ లేవు. ఓకే, సో డైరెక్ట్గా అమౌంట్ మనం పోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సో ఎల్ఈడి మానిటర్స్ ఎంత అండి? 25. ఓకేనా, సో బిల్ చేసింది కూడా 25K కదా. సో రేట్ ఎంత అండి? 8500. ఓకే, సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్లు ఏమీ లేవు. సో ఓవరాల్ బ్యాలెన్స్ ఇంతే అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి. సో కీబోర్డ్ 10 నెంబర్స్ 550, బిల్ డిస్కౌంటెడ్ 8. అంటే ఈ డిస్కౌంట్ ఏమవుతుందండి? ట్రేడ్ డిస్కౌంట్. 10 కీబోర్డులు కొన్నాము, కానీ 8 కీబోర్డులకు మాత్రమే మనం టోటల్ వాల్యూ వేసాము. ఓకేనా, సో కీబోర్డ్స్. సో యాక్చువల్ ఎంత అండి? 10, కానీ బిల్ మనం జనరేట్ చేసింది 8. ఓకే, సో రేట్ ఎంత అండి? 550. సో చూడండి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాను. చూడండి, మనం 10 కీబోర్డులు కొంటే 8 మాత్రమే బిల్ వేసాం. ఓకేనా, సో అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసామండి. సో లాస్ట్ మౌస్. సో మౌస్ ఎంత అండి? 20.
ఓకేనా. సో యాక్చువల్ 20A, సో బిల్ చేసింది కూడా 20A, కానీ ఓవరాల్గా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం ఇక్కడ 3%. ఓకేనా. సో 20, సో 20, సో రేట్ ఎంత అండి ఇక్కడ 220. ఓకేనా. సో 220 ఓవరాల్గా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాము, 3% ఇచ్చాము. ఓకేనా. సో ఇంతే కదా. సో మనకి సేల్స్లో ఇంకేమైనా ఉన్నాయో చూడండి. సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్ అండ్ కీబోర్డ్ అండ్ మౌస్, ఇవే కదా ఉన్నాయి, ఇంకేమి లేవు కదా. ఓకేనా. సో ఫైనల్గా ఏమీ లేవు కాబట్టి సేవ్. ఓకే. సో ప్రాబ్లంలో అన్నీ కూడా మనం రికార్డ్ చేసేసుకున్నామండి. ఓకేనా. బ్యాలెన్స్ షీట్ చూద్దాం, చూడండి. సో బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 90,835.50. ఓకేనా. సో ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ 90,835 సరిపోయింది కదా. సో బ్యాలెన్స్ షీట్ ఓవరాల్ చూడండి 390,835.50, 390,835.50 సరిపోయింది కదండి. ఓకేనా. సో ప్రాబ్లం అర్థమైందా ఇక్కడ మీకు అందరికీ. సో పర్చేస్ ఆర్డర్ ఎలా తీసుకుంటాము, ఆర్డర్ తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి మనం ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి, సో అదేవిధంగా ఆర్డర్ మనకి వచ్చినప్పుడు మనం పర్చేస్లు ఎలా రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా. సో అలా రిసీవ్ చేసుకుంటేనే మనం ట్రేడ్ డిస్కౌంట్లో, క్యాష్ డిస్కౌంట్లో ప్రాబ్లంలో ఉన్న వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అన్నది మనం కాన్సెప్ట్ చూసుకుందాం ఇక్కడ. ఓకేనా. సో ప్రాబ్లం అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. పర్చేస్ ఆర్డర్ టాపిక్ అండి. నేను మెటీరియల్ ఈరోజు మీకు క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే రేపు ఎగ్జామ్ అని చెప్పాను కదా. ఓకేనా. నో ప్రాబ్లం. పూజా గారు, వైజాగ్ డిస్టిక్ నుంచి పూజా గారు, నేను మెటీరియల్ అనేది ఫార్వర్డ్ చేస్తానండి. ఓకేనా. ఈ రోజు క్లాస్ వరకు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో సో ఆ క్లాస్ మెటీరియల్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. సో ఈ ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు. సో ఈ ప్రాబ్లం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఎగ్జామ్ అనేది చేంజ్ చేయడానికి ఉండదు హేమ గారు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న మీ దగ్గర నుంచే నేను ఫీడ్బ్యాక్ తీసుకొని సో అందరు కూడా రేపు ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు కాబట్టే నేను ఎగ్జామ్ రేపు అని పెట్టాను మీకు. ఓకేనా. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఫ్రైడే అంటే మళ్ళీ పాసిబుల్ అవ్వదు. సో ఎందుకంటే దానికి సంబంధించి నేను మీకు క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా. సో దానికి సంబంధించి లింక్ కూడా రేపు మీకు వస్తుంది మెయిల్స్కి. ఓకే. రేపు మార్నింగ్ మేడం మీకు షేర్ చేస్తారు. ఓకేనా. ఓకే. ఫైనల్ ఎగ్జామ్ కాదండి, జస్ట్ వీక్లీ ఎగ్జామ్. ఓకేనా. సో ఫైనల్ ఎగ్జామ్ అంటే మనకి మెటీరియల్ అంతా కవర్ అవ్వాలి కదా. సో ఇంకా మనం ఇన్వెంటరీలోనే ఉన్నాం. సో జిఎస్టీ అని ఒక టాపిక్ ఉంది కదా. ఓకే. సో ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందండి, మనకి కావాల్సిన టాపిక్స్ అన్ని కవర్ అయిపోయిన తర్వాత టాలీ విత్ జిఎస్టీ కోర్సుకి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు అవుతుంది. ఓకేనా. సో అంటే ఏంటి, మీకు అకౌంట్స్కి సంబంధించి కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి, ఇన్వెంటరీ స్టాక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి, అలాగే జిఎస్టీ మనకి ఏ స్టేట్లో మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఆ స్టేట్లో బిజినెస్కి ఎంత రేట్స్ యాక్టివేట్ అవుతున్నాయి, ట్యాక్సేషన్, అదేవిధంగా మనం అదర్ డిస్టిక్ నుంచి మనం పర్చేస్ చేసినప్పుడు అక్కడ మనకి పర్చేస్ రేట్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మనకి జిఎస్టీ కాన్సెప్ట్ మీకు ఫర్దర్ క్లాసెస్లో దాని గురించి చెప్తాను. ఓకే. సో ఇక్కడ మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పర్చేస్ ఆర్డర్కి సంబంధించి. అవునండి, మీకు ఫస్ట్ 1 అవర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. మనం రెగ్యులర్గా ఏవైతే క్లాసెస్ చెప్పుకుంటున్నామో 11 to 1 క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా, అదేవిధంగా మనకి 11 to 12 1 అవర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. సో ఈరోజు నేను డిస్కస్ చేసిన క్లాస్ కూడా మీకు రేపు కొన్ని బిట్స్ అనేవి కవర్ చేశానండి. ఓకేనా.
ఓకే, బిట్స్ అన్ని కూడా మీకు ఆబ్జెక్ట్ టైప్లోనే ఉంటాయి, నో ప్రాబ్లం. సో మీకు క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చానండి, ఓకేనా. సో బేసిక్స్ పార్ట్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పండి. సో మీకు దీనికి సంబంధించి ఇంకో ప్రాబ్లం కావాలా, లేకపోతే మనకి నెక్స్ట్ టాపిక్ సేల్స్ ఆర్డర్ ఉంది. సో పర్చేస్ ఆర్డర్ చేసినట్టే సేల్స్ ఆర్డర్ కూడా చేయాలి కదా, ఓకేనా. సో ఆ ప్రాబ్లం చెప్పుకుందామా. ఫీడ్బ్యాక్ మీరే ఇవ్వండి, దాన్ని బట్టి నేను చెప్తాను టాపిక్. సో రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి క్లాస్ ఏమి ఉండదండి, ఓకేనా. సో మీరు 11 to 12 రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇంకా క్లాస్ ఏమి ఉండదు, ఓకే. సో ఎల్లుండి కూడా మనకి క్లాస్ ఉండదు, మనకి క్లాస్ ఉండేది మళ్ళీ సాటర్డే అండి, ఓకేనా. ఓకే. సో దీని కంటిన్యూషన్ టాపిక్ సేల్స్ ఆర్డర్. సో సేల్స్ ఆర్డర్ గురించి చెప్పుకుందాం చూడండి ఇక్కడ. సో సేల్స్ ఆర్డర్ అండి, ఓకేనా. సో సేల్స్ రిటర్న్స్ టైప్లోనే మనకి ప్రీవియస్ టైప్స్గా నేను చెప్పాను కదా. సేల్స్ రిటర్న్స్ చేస్తున్నప్పుడు మనం ఎలా అయితే ఎంటర్ చేసుకున్నామో, ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గరికి వచ్చి వాళ్ళు పలానా ప్రొడక్ట్స్ కావాలని మన మార్కెట్లోకి మన షాప్లోకి వస్తే, మన కస్టమర్కి ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇస్తామో, మనకి ఇచ్చినప్పుడు కస్టమర్కి చేరేసరికి కొంత డ్యామేజ్ అయ్యి మనకి తిరిగి వస్తుంది అనుకున్నాం, ఓకేనా. సో తిరిగి వచ్చే వాటిని మనం సేల్స్ రిటర్న్స్ అనుకున్నాం, ఓకేనా. సో సేల్స్ ఆర్డర్ అంటే ఏం లేదండి. సో మనం కస్టమర్స్కి ఇస్తున్నప్పుడు, సో మనకి కూడా చాలా మంది కస్టమర్స్ ఉంటారు కదా, ఓకేనా. సో ఇందాక మనం పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతమంది కస్టమర్స్ ఉంటారో, మనం సేల్ చేసినప్పుడు మనకు కూడా చాలా మంది కస్టమర్స్ ఉంటారు కదా. సో మన షాప్కి కూడా చాలా మంది కస్టమర్స్ డైలీ వస్తూ ఉంటారు, ఓకేనా. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళు బల్క్ ఐటమ్స్లో మన దగ్గర నుంచి వాళ్ళు సేల్ చేసినప్పుడు, వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా మనం ఒక ఆర్డర్ ఇస్తున్నాం, ఓకేనా. సో ఒక ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఏంటి, సో ఇప్పుడు ఆ పర్సన్కి మనం ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి అతను వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు మనకి ఫ్యూచర్ రెఫరెన్స్లో కూడా ఏంటి, ఆర్డర్ నెంబర్ ఎప్పుడైతే మనకి డిస్ప్లే అయిపోయినాయో, ఓకే ఈ ఆర్డర్ మనం పలానా వ్యక్తికి ఇచ్చాము, ఓకేనా. సో ఆ వ్యక్తి మనల్ని అడిగారు రిక్వైర్మెంట్ షాప్లో ఐటమ్స్ని, సో మనం ఆర్డర్ ఇచ్చాము, ఓకేనా. సో ఇందాక కాన్సెప్ట్లో ఏమైంది, మనకి ఆర్డర్ వచ్చింది. సో మనకి ఆర్డర్ వచ్చింది కాబట్టి వాటిని పర్చేస్ ఆర్డర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం వేరే వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాం కస్టమర్కి, ఓకేనా. సో మన కస్టమర్స్కి ఇస్తున్నాం కాబట్టి ఈ ఆర్డర్ ఏమవుతుంది, సేల్స్ ఆర్డర్ అంటారు సింపుల్గా, ఓకేనా. సో ఇది కూడా సేమ్ సెట్టింగ్స్ అండి, ప్రెస్ F11 అండ్ ప్రెస్ F2. కాకపోతే ఇక్కడ ఇందాక మనం ప్రీవియస్గా పర్చేస్ ఆర్డర్ కాబట్టి పర్చేస్ ఆర్డర్కి సంబంధించి కీ యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలో సేల్స్ ఆర్డర్ అంటున్నారు, ఓకేనా. సో దానికి సంబంధించి షార్ట్ కట్ కి మనం ఎస్ అని పెట్టుకోవాలి. సో సేల్స్ ఆర్డర్ కూడా ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నట్టు సేల్స్ రిటర్న్స్ సేల్స్ లాగా ఇది కూడా సేల్స్ అకౌంట్స్ ఏనండి, ఓకేనా. సో సేల్స్ ఆర్డర్ అంటే టాపిక్ అర్థమైందా మీకు. సో సేల్స్ ఆర్డర్ గురించి టాపిక్ అర్థమైందా, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ ఆర్డర్కి సేల్స్ ఆర్డర్కి, ఓకేనా. మనకి ఏదైతే ఆర్డర్ వస్తుందో వేరే కంపెనీ నుంచి దాన్ని పర్చేస్ ఆర్డర్ అనుకున్నాం. సో మనం ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నామో అది సేల్స్ ఆర్డర్ అవుతుంది. సో రిటర్న్స్ కూడా అంతే కదండి, ఓకేనా. మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నప్పుడు మనకి రిసీవ్ అయినాయి కాబట్టి, సో డ్యామేజ్ అయ్యి రిసీవ్ అయినాయి కాబట్టి తిరిగి పంపిస్తున్నాం వాళ్ళకి. సో అప్పుడు ఏమనుకున్నాం, పర్చేస్ రిటర్న్స్ అనుకున్నాం, ఓకేనా. సో సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం కస్టమర్స్కి ఇచ్చినప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళే కాకుండా కొన్ని డ్యామేజ్ అయ్యి తిరిగి మళ్ళీ వచ్చినాయండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ తిరిగి మన కస్టమర్స్కి ఇస్తున్నాం కాబట్టి వాటిని ఏమనుకున్నాం, సేల్స్ రిటర్న్స్ అనుకున్నాం, ఓకేనా. సో జస్ట్ పర్చేస్ ఆర్డర్ కూడా సేల్స్ ఆర్డర్ కూడా ఒకటేనండి. మనం ఓకేనా, మనకి ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళు పర్చేస్ ఆర్డర్ అవుతారు, ఓకేనా. మనం ఎవరికైతే ఆర్డర్ ఇస్తున్నామో వాళ్ళు సేల్స్ ఆర్డర్ అవుతుంది. క్లియర్ ఆ పాయింట్. సో పర్చేస్ ఆర్డర్కి సేల్స్ ఆర్డర్కి డిఫరెన్స్ ఐడియా ఉన్నాయా, మీకైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ. సో ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి అండి చాట్ బాక్స్లో, లేదు అనుకుంటే కనుక దీనికి సంబంధించి ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం.
అవునండి బాలాజీ గారు, గుంటూరు డిస్టిక్ నుంచి. సేల్స్ ఆర్డర్ అంటే మనం ఇస్తామండి, ఓకేనా. సో ఇందాక వేరే షాప్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం ఆర్డరు, ఇప్పుడు మన నుంచి కస్టమర్స్కి మనం ఆర్డర్ ఇస్తున్నాం, ఓకేనా. క్లియరా? సో ఒకసారి రిపీట్ చేయమంటున్నారు, నేను మీకు ప్రాబ్లం చెప్పిన తర్వాత ఒకసారి రిపీట్ చేస్తానండి మళ్ళీ, ఓకేనా. ఓకే, సో చూడండి. సో ప్రాబ్లం, సో ఇక్కడ ఏమంటున్నాడు, సో సెకండ్ పాయింట్లో మిస్టర్ రాజా గివెన్ టు పర్చేస్ ఆర్డర్ టు కేకే ఆర్డర్స్, ఓకేనా. సో అంటే ప్రాబ్లంలో పర్చేస్ ఆర్డర్ కూడా ఉందండి, ఓకేనా. సో సిక్స్త్ పాయింట్ చూడండి, మిస్టర్ రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. అంటే ఏంటండి ఇక్కడ, ఇక్కడ మనం రిసీవ్ అవుతున్నాయి, ఓకేనా. మనకి రిసీవ్ అవుతున్నాయి ఎవరి దగ్గర నుంచి, విజయ ట్రేడర్స్కి. ఏ ఆర్డర్ అండి, సేల్స్ ఆర్డర్, ఓకేనా. సో సేల్స్ ఆర్డర్ అనేది రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో పర్చేస్ ఆర్డర్ ఉంది, సేల్స్ ఆర్డర్ ఉంది. సో డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా ప్రాబ్లంలో? సో డిస్కౌంట్స్ ఏమి లేవండి, ఓకేనా. సో డిస్కౌంట్స్ ఏమీ లేవు, ఓన్లీ పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ రెండు కాంబినేషన్స్లో ఉందండి ప్రాబ్లం, ఓకేనా. సో డిస్కస్ చేసుకుందాం చూడండి. సో ఫస్ట్ స్టెప్ మనకి కంపెనీ క్రియేషన్, క్రియేట్ కంపెనీ, ఓకేనా. సో కంపెనీ నేమ్ ఏమన్నారు, మిస్టర్ రాజా అన్నారు, ఓకే. సో ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ షార్ట్ కట్కి ఏమనుకున్నాం, Ctrl+A. సో చూడండి ఇక్కడ మిస్టర్ రాజా అనే కంపెనీ క్రియేట్ అయిందా లేదా, ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లంలో సేల్స్ ఆర్డర్ అంటున్నారు కాబట్టి సేల్స్ ఆర్డర్కి సంబంధించి సెట్టింగ్స్ చేసుకోవాలి కదా. సో గో టు F11 అండ్ ఇన్వెంటరీ. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ కూడా నో అని వచ్చింది. సో ఇక్కడ ఇందాక మనం పర్చేస్ ఆర్డర్ని యాక్టివేట్ చేసుకున్నాం కదా, కానీ ఇక్కడ నో అని ఎందుకు చూపించిందండి, ఇక్కడ నో అని ఎందుకు చూపించింది ప్రాబ్లంలో, చెప్పండి. ఇక్కడ నో అని ఎందుకు డిస్ప్లే అయింది? సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా, సో మనం చేసే సెట్టింగ్స్ అన్నీ కూడా ఆ కంపెనీకి సంబంధించే అండి, ఓకేనా. సో ఇందాక చేసిన మన ప్రీవియస్ ప్రాబ్లంలో ఉన్న కంపెనీ క్రియేషన్ అనేది ఆ కంపెనీకి సంబంధించి మనం సెట్టింగ్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొత్త కంపెనీ అడిగారు కదా, సో కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వాటికి సంబంధించి సెట్టింగ్స్ కూడా మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లంలో పర్చేస్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నోలో ఉన్న పర్చేస్ ఆర్డర్ని ఎస్ చేస్తున్నాను, ఓకేనా. సో అదే విధంగా సేల్స్ ఆర్డర్ కూడా, ఓకే. సో పర్చేస్ రిటర్న్స్ ఏమీ లేవు, డిస్కౌంట్స్ ఏమీ లేవు కాబట్టి నేను జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను చూడండి, సేవ్, ఓకేనా. సో సెట్టింగ్స్ చేంజ్ చేసేసుకున్నాం పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్కి సంబంధించి. సో అదేవిధంగా ప్రాబ్లంలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏమంటున్నాడు ఇక్కడ, మిస్టర్ రాజా గివెన్ టు పర్చేస్ ఆర్డర్, ఓకేనా. సో టీవీ అంటున్నారు, సెట్స్, ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయండి ప్రాబ్లంలో? సో ఇందాక ప్రాబ్లంలో నెంబర్స్ తీసుకున్నాం ఓన్లీ, ఇక్కడ ఓన్లీ సెట్స్ అంటున్నారు, ఓకేనా. సో ఇన్వెంటరీ ఇన్ఫో, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్, ఇక్కడ ఏంటండి సెట్స్, ఎంటర్ అండ్ సేవ్, ఓకే. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము. స్టాక్ ఐటమ్స్ అండి, సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అండ్ ఆల్ ఐటమ్స్ క్రియేట్. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడండి, సో బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా అండ్ శాంసంగ్. ఇంకేమైనా ఉన్నాయండి ప్రాబ్లంలో? ప్రాబ్లంలో ఈ మూడు తప్ప ఇంకేమి లేవు, ఓకే. సో బీపీఎల్ కలర్ టీవీ సెట్స్, ఓకేనా. అదేవిధంగా ఒనిడా టీవీ, ఇవి కూడా సెట్స్. సో నెక్స్ట్ శాంసంగ్, సెట్స్, అంతే కదండి ప్రాబ్లంలో చూడండి. సో ఒనిడా, శాంసంగ్ అండ్ బీపీఎల్, ఓకేనా. సో 3 ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి నేను సేవ్. సో చూడండి ఇక్కడ డిస్ప్లేలో ఆల్ ఐటమ్స్ క్లిక్ చేస్తే
సో మన కంపెనీకి సంబంధించి బీపీఎల్ కలర్ టీవీ, ఓనిడా టీవీ, శాంసంగ్ టీవీ 3 కూడా క్రియేట్ అయిపోయినాయి కదా. ఓకే, సో కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. సో పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్కి సంబంధించి సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకున్నాము. సో అదేవిధంగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్, అంతే కదా. సో ప్రాబ్లంలో ఏమంటున్నారు? సో మిస్టర్ రాజా. సో రాజా ఏమవుతారండి మన కంపెనీకి? సో క్యాపిటల్ అకౌంట్ కదా. ఓకే, సో సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ. సో మిస్టర్ రాజా గివెన్ టు పర్చేస్ ఆర్డర్ టు కేకే ఆర్డర్స్ అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ కేకే ఆర్డర్స్ కాకుండా సో కేకే ట్రేడర్స్ అండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కేకే ట్రేడర్స్ అనే వాళ్ళు ఏమవుతారు మన కంపెనీకి? ఇప్పుడు కేకే ట్రేడర్స్ లెడ్జర్ని మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి? లెడ్జర్ ఏమని ఎంటర్ చేసుకోవాలి? సో కేకే ట్రేడర్స్ సంబంధించి మనం లెడ్జర్ ఏమని ఎంటర్ చేసుకోవాలి? అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది కేకే ట్రేడర్స్ అనేది? సండ్రీ క్రెడిటార్స్ కదా. సో కేకే ట్రేడర్స్ సో ఏమవుతుందండి? సండ్రీ క్రెడిటార్స్. ఓకే, సో ఓన్లీ కేకే ట్రేడర్స్ కాకుండా మనం పర్చేస్ ఆర్డర్ ఇంకెవరికైనా ఇచ్చామా? చూడండి ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ ఓన్లీ కేకే ట్రేడర్స్ మాత్రమే ఉందండి. ఓకేనా? సో ఇంకా మనకి లెడ్జర్ కేకే ట్రేడర్స్ సంబంధించి ఏమీ లేదు. ఓకే, సో మనం పర్చేస్ ఆర్డర్ కేకే ట్రేడర్స్కి ఇచ్చాం కదా. ఓకేనా? సో మనం పర్చేస్ ఆర్డర్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో పర్చేస్ ఆర్డర్ ఏమవుతుంది మనకి? అకౌంటింగ్ గ్రూపు పర్చేస్ అకౌంట్. ఓకేనా? సో కేకే ఆర్డర్ మనం కేకే ట్రేడర్స్కి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ కూడా రిసీవ్ అవుతాయి కదా మనకి. సో ఆర్డర్ రిసీవ్ అయినప్పుడు మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలనుకున్నాం? పర్చేస్లో. సో పర్చేస్ కూడా లెడ్జర్ ఏమవుతుంది మనకి? పర్చేస్ అకౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ సేల్స్ అండి. సో సేల్స్ అండర్ గ్రూప్ ఏమవుతుంది మనకి? సేల్స్ అకౌంట్. ఓకే, సో చూడండి ఇక్కడ ప్రాబ్లంలో రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్ అంటున్నాడు. ఓకేనా? సేల్స్ ఆర్డర్ అనేది ఒకటి మనకి రిసీవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ విజయ ట్రేడర్స్ ఏమవుతారు? సో ఇక్కడ విజయ ట్రేడర్స్ ఏమవుతారు మనకి? విజయ ట్రేడర్స్ ఏమవుతారండి? సండ్రీ డేటాస్ కదా. సో ఎందుకంటే సేల్స్ ఆర్డర్ రిసీవ్ అవుతున్నాయి. ఓకే, సో సేల్స్ ఆర్డర్ రిసీవ్ అవుతుంది కాబట్టి సేల్స్ ఆర్డర్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి కదా. లెడ్జర్ అండర్ ఏమవుతుంది గ్రూప్ ఇక్కడ? సేల్స్ అకౌంట్స్. ఓకేనా? సో లెడ్జర్స్ వరకు మీకు క్లియర్ పాయింట్స్ ఇక్కడ. సో లెడ్జర్స్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనా? సో మనం పర్చేస్ ఆర్డర్ కేకే ట్రేడర్స్కి ఇస్తున్నాం కాబట్టి సో కేకే ట్రేడర్స్ని మనం సండ్రీ క్రెడిటార్స్లో రికార్డ్ చేసుకున్నాం. ఓకేనా? అదేవిధంగా మనకి విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే, సో మనం విజయ ట్రేడర్స్కి ఇస్తున్నాం. మనకేమవుతుంది? సేల్స్ ఆర్డర్ కదా. సో సేల్స్ ఆర్డర్ని ఏం చేసాం మనం? సండ్రీ డేటార్స్ అని మెన్షన్ చేసుకున్నాం. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా లెడ్జెస్ మనం క్రియేట్ చేయాల్సినవి? చూడండి ఒకసారి. సో రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఓకే, సో సేల్స్ ఆర్డర్ మనం లెడ్జర్ క్రియేట్ చేసాము. ఓకేనా? సో ఇంకేమీ లెడ్జెస్ లేవండి ప్రాబ్లంలో, అన్నీ కూడా ఎంటర్ చేస్తాం. సో చేసాం కాబట్టి సేవ్, యాక్సెప్టెన్స్ సేవ్. సో చూడండి ఇక్కడ డిస్ప్లేలో ఆల్ ఐటమ్స్. సో ఫస్ట్ వనే క్యాష్ వచ్చింది చూసారా. సో క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పుకున్నాం కదా, ప్రీ డిఫైన్ లెడ్జెస్ కాబట్టి మనం క్రియేట్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతాయి. సో కేకే ట్రేడర్స్ మనం పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి సో కేకే ట్రేడర్స్ని సండ్రీ క్రెడిటార్స్ అనుకున్నాం. మిస్టర్ రాజా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఓకే,
సో పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి వాటిని మనం పర్చేస్ అకౌంట్స్లో గ్రూప్ కింద క్రియేట్ చేసాము. సో అదేవిధంగా సేల్స్ ఆర్డర్. ఓకేనా. సో విజయ ట్రేడర్స్కి మనం ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి ఓకేనా. సో మన దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి వాటిని సేల్స్ ఆర్డర్ అనుకున్నాం. సో క్లియర్ ఇక్కడ దాకా మీకు? ఓకే. సో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా క్లియర్ అయింది కాబట్టి ఓచరింగ్కి వెళ్తాను చూడండి. ఓచెస్. సో ఫస్ట్ స్టెప్ మనకి ఎప్పుడు కూడా రిసిప్ట్ అనుకున్నాం కదా. సో మిస్టర్ రాజా స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. ఓకేనా. సో క్యాష్ అకౌంటెడ్ అట్ టు మిస్టర్ రాజా. సో ఎంతండి? 2 lakhs. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. మిస్టర్ రాజా గివెన్ టు పర్చేజ్ ఆర్డర్ టు కేకే ట్రేడర్స్. ఓకేనా. సో అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది మనకి? పర్చేజ్ ఆర్డర్. ఓకేనా. ఎవరికి ఇస్తున్నాం ఇక్కడ? కేకే ట్రేడర్స్. ఓకేనా. సో ఆర్డర్ నెంబర్ ఎంత అండి కేకే ట్రేడర్స్ సంబంధించి? 101 కదా. సో 101 ఏమవుతుంది? ఇది పర్చేజ్ ఆర్డర్ కదా, పర్చేజ్ ఆర్డర్. సో కేకే ట్రేడర్స్కి ఇచ్చినప్పుడు పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా కలర్ టీవీ, శాంసంగ్ కలర్ టీవీ. సో ఇక్కడ డిస్కౌంట్స్ ఏమీ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు టాలీ సాఫ్ట్వేర్లో. చూడండి. సో బీపీఎల్ కలర్ టీవీ. సో యాక్చువల్ ఎంత? 10. ఓకేనా. సో బిల్ చేసింది కూడా 10. రేట్ ఎంత అండి? 2500 కదా. ఓకేనా. సో 25,000. ఇక్కడ మనకి డిస్కౌంట్స్ ఏమి లేవు కాబట్టి ప్రాబ్లంలో ఇచ్చిన అమౌంట్ యాక్చువల్ చేసిన బిల్ అమౌంట్ కూడా రెండు సేమ్ కాబట్టి టోటల్ వాల్యూ వేసానండి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ఒనిడా కలర్ టీవీ 10 sets 3200 అంటున్నాడు. ఓకేనా. ఒనిడా టీవీ. సో ఎంతండి ఒనిడా కలర్ టీవీ? 10 sets కదా. సో 10. సో రేట్ ఎంతండి? ఒనిడా కలర్ టీవీ 3200, 32,000. సో బీపీఎల్ కలర్ టీవీ అండ్ ఒనిడా కలర్ టీవీ కాకుండా ఇంకేంటి చూడండి ప్రాబ్లంలో. సో శాంసంగ్ కలర్ టీవీ అండి. సో శాంసంగ్ ఎంత అంటున్నాడు ఇక్కడ? 10 sets. ఓకేనా. సో యాక్చువల్ 10, బిల్ చేసింది 10. సో రేట్ ఎంత అండి ఇక్కడ? 3000. ఓకేనా. సో ఇది కూడా క్లియర్ అయ్యండి. సో ప్రాబ్లంలో పర్చేస్ ఆర్డర్ అంటే కేకే ట్రేడర్స్ సంబంధించి ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయో చూడండి ప్రాబ్లంలో. సో కేకే ట్రేడర్స్ సంబంధించి బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా కలర్ టీవీ, శాంసంగ్ కలర్ టీవీ. ఓకేనా. సో ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 ఎంటర్ చేశానండి ఇక్కడ. నెంబర్ ఎంత అండి? ఆర్డర్ నెంబర్ 101. ఓకేనా. సో ఇంకేమీ లేవు కాబట్టి సేవ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? పెయిడ్ 10,000 టు కేకే ట్రేడర్స్ ఇన్ అడ్వాన్స్ అంటున్నాడు. ఓకేనా. సో కేకే ట్రేడర్స్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారంట 10,000 రూపీస్ పెయిడ్ అంటున్నాడు. ఈ అమౌంట్ ఎక్కడ వస్తుంది మనకి ఓచర్లో? పెయిడ్ 10,000 అడ్వాన్స్ కదా కేకే ట్రేడర్స్కి. సో ఈ ఓచర్ మనం ఎక్కడ డిస్ప్లే చేయాల్సి వస్తుంది? టాలీ సాఫ్ట్వేర్లో. పేమెంటే కదా. ఓకేనా. సో చూడండి ఇక్కడ. సో థర్డ్ పాయింట్, పెయిడ్ 10,000 టు కేకే ట్రేడర్స్ అడ్వాన్స్. ఓకేనా. సో కేకే ట్రేడర్స్కి అడ్వాన్స్ ఇచ్చారు 10,000 పెయిడ్ అంటున్నాడు కాబట్టి సో ఎఫ్ఐ. సో క్యాష్ ఎవరికి ఇస్తున్నారండి? కేకే ట్రేడర్స్. ఎంత అండి? 10,000. అంతే కదా. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ కేకే అండ్ కో. ఓకేనా. విత్ ఆర్డర్ నెంబర్ 101. ఓకేనా. మనం ఏమైతే పర్చేస్ ఆర్డర్ ఇచ్చామో 101 అనేది రిసీవ్ అయిందండి. ఓకేనా. ఇక్కడ
కేకే ట్రేడర్స్ దగ్గర నుంచి. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వోచర్ F9 కదా. సో పార్టీ ఏంటండి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో. సో ఇక్కడ పార్టీ అకౌంట్ ఏమవుతుంది మనకి కేకే ట్రేడర్సా విజయ ట్రేడర్సా? మనం పర్చేస్ ఆర్డర్ ఎవరితో చేసాం? కేకే ట్రేడర్స్ తోనా విజయ ట్రేడర్స్ తోనా? పర్చేస్ ఆర్డర్ కేకే ట్రేడర్సా విజయ ట్రేడర్సా అండి? కేకే ట్రేడర్స్ కదా, ఓకేనా. సో పార్టీలో మనం కేకే ట్రేడర్స్. సో రిఫరెన్స్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు కదా ఇక్కడ ప్రాబ్లంలో 101 అని, ఓకేనా. ఎండ్ ఆఫ్ లిస్ట్. సో చూడండి ఇక్కడ. సో మనకు వచ్చినాయి కాబట్టి పర్చేస్ చేసుకున్నాం. ఇవే కదా మన కేకే ట్రేడర్స్కి పర్చేస్ ఆర్డర్ చేసింది. సో బీపీఎల్ కలర్ టీవీ 10 సెట్స్, ఓకేనా, 2500. అదేవిధంగా ఒనిడా కలర్ టీవీ, ఓకే, 10 సెట్స్. సో మళ్ళీ శాంసంగ్. సో ఈ మూడే కదండి పర్చేస్ ఆర్డర్ చేసింది, ఓకేనా. సో ఇంకేమీ లేవు కాబట్టి సేవ్. ఓకే. సో నెక్స్ట్ చూడండి 5th పాయింట్. సో క్యాష్ పే టు కేకే ట్రేడర్స్, ఓకేనా. పర్చేస్ ఆర్డర్ ఇచ్చారు మనకి, పర్చేస్ ఆర్డర్కి సంబంధించి రిసీవ్ అయిన పర్చేస్. సో మన పేమెంట్ ఇవ్వాలి కదా తిరిగి కేకే ట్రేడర్స్కి, ఓకేనా. సో కేకే ట్రేడర్స్కి తిరిగి పేమెంట్ ఇవ్వాలంటే ఇక్కడ షార్ట్ కట్కి F5 అండి. సో క్యాష్ కేకే ట్రేడర్స్. సో ఎంత అమౌంట్ ఉంది చూడండి టోటల్ బ్యాలెన్స్. సో 77,000, ఓకేనా. సో 77,000, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి 6th పాయింట్. సో మిస్టర్ రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్, ఓకేనా. సో విజయ ట్రేడర్స్ మనం సేల్స్ ఆర్డర్ అనేది ఇస్తున్నామండి, ఓకేనా. సో ఆర్డర్ నెంబర్ ఎంత అంటున్నాడు? 201 అంటున్నాడు. చూసారు ఇక్కడ మీకు పీడిఎఫ్లో షార్ట్ కట్కి Alt+F5, ఓకే. సో అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? సేల్స్ ఆర్డర్ అవుతుంది, ఓకేనా. సో విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకు ఒక ఆర్డర్ వచ్చిందండి, ఓకేనా. మాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి, ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పని, ఓకే. సో తిరిగి మనం ఇస్తున్నాం కదా విజయ ట్రేడర్స్కి. సో ఇస్తున్నాం కాబట్టి ఏమనుకున్నాం అది Alt+F5. సో చూసారు ఇక్కడ. సో మీకు టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఏమనిస్తుంది? సేల్స్ ఆర్డర్, ఓకేనా. సో ఇక్కడ పార్టీ అంటే ఏ పార్టీకి ఇస్తున్నామంటే ఇక్కడ మన సేల్స్ ఆర్డర్, ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఏ పార్టీకి ఇస్తున్నాం? విజయ ట్రేడర్సా కేకే ట్రేడర్సా? విజయ ట్రేడర్స్ కదా. సో ఆర్డర్ నెంబర్ ఎంత అంటున్నాడండి ప్రాబ్లంలో? చూడండి ఇక్కడ 201, ఓకేనా. 201 సేల్స్ ఆర్డర్ కదా, సేల్స్ ఆర్డర్. సో ఏమేమి ఇస్తున్నామండి చూడండి ఇక్కడ విజయ ట్రేడర్స్కి. సో బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా కలర్ టీవీ అండ్ శాంసంగ్ కలర్ టీవీ, ఓకేనా. సో బీపీఎల్ కలర్ టీవీ. సో ఎంత అండి? 10 సెట్స్. సో యాక్చువల్ 10 అవుతుంది, బిల్ కౌంటెడ్ కూడా 10 అవుతుంది. సో రేట్ ఎంత అండి? 11,000 రూపీస్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఒనిడా కలర్ టీవీ అండి. సో ఒనిడా, సో ఒనిడా కలర్ టీవీ యాక్చువల్ ఎంత? 10 సెట్స్, ఓకేనా. 10 అండ్ రేట్ ఎంత అవుతుంది ఇక్కడ? 8,800. నెక్స్ట్ ఏమన్నారండి? శాంసంగ్ అండి. శాంసంగ్ కూడా 10 సెట్సే కదా, శాంసంగ్. సో 10 రేట్ ఎంత అన్నారు చూడండి? 11,011 రూపీస్, ఓకేనా. 11,011 రూపీస్. ఈ మూడే కదా విజయ ట్రేడర్స్కి మనం సేల్స్ ఆర్డర్ ఇచ్చింది. సో చూడండి ఇక్కడ బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా కలర్ టీవీ, శాంసంగ్ కలర్ టీవీ, ఈ మూడు కూడా ఏంటి? విజయ ట్రేడర్స్ మనకి సేల్స్ ఆర్డర్ అడిగారు కాబట్టి మనం విజయ ట్రేడర్స్కి సేల్స్ ఆర్డర్ ఇస్తున్నాం. ఈ మూడే కదా ఇక్కడ సేల్స్ ఆర్డర్. ఈ మూడు కాకుండా ఇంకా ప్రాబ్లంలో ఏమీ లేవు కాబట్టి సేవ్, ఓకేనా.
సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో రిసీవ్డ్ అడ్వాన్స్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఓకేనా, సో మనం ఏమైతే సేల్స్ ఆర్డర్ ఇచ్చామో విజయ ట్రేడర్స్కి, సో ముందుగా అడ్వాన్స్ మనకు ఒక 50,000 ఇచ్చారండి. ఓకేనా, 50,000 అడ్వాన్స్ ఇస్తే మనకి ఏమవుతుంది, ఇది వోచరు రిసిప్ట్ అవుతుందా పేమెంట్ అవుతుందా? ఇక్కడ రిసీవ్డ్ అడ్వాన్స్ అంటే విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి అడ్వాన్స్ వస్తుందండి ఒక 50,000. ఓకేనా, ఎందుకనంటే సేల్స్ ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి. ఓకేనా, సో ఈ వోచర్ ఎక్కడ ఎంటర్ చేయాలి మనం, రిసిప్ట్ కదా. సో రిసిప్ట్కి షార్ట్ కట్కి F6 అండి. ఓకేనా, క్యాష్ ఎవరి దగ్గర నుంచి, విజయ ట్రేడర్స్. సో ఎంత అంటే అమౌంట్ 50,000. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో గూడ్స్ డెలివర్ విజయ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 201 అంటున్నాడు. ఓకేనా, సో మనం ఏమైతే విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి ఏదైతే సేల్స్ ఆర్డర్ వచ్చిందో ఆ సేల్స్ ఆర్డర్ని తిరిగి పంపిస్తున్నామండి. ఓకేనా, బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా కలర్ టీవీ, శాంసంగ్ కలర్ టీవీ వాళ్ళు కస్టమర్ విజయ ట్రేడర్స్ వాళ్ళు ఏమైతే రిక్వైర్మెంట్ అడిగారో ఆ రిక్వైర్మెంట్ కోసం మనం విజయ ట్రేడర్స్కి సేల్స్ ఆర్డర్ అనేది డెలివర్ చేస్తున్నాం, గూడ్స్ అనేది. ఓకేనా, సో గూడ్స్ అని డెలివర్ చేస్తే ఇక్కడ మనకు ఏ వోచర్ అవుతుంది అక్కడ. సో ఇందాక చెప్పుకున్నాం కదా పర్చేస్ ఆర్డర్లో, సో పర్చేస్ ఆర్డర్లో మనకి ఏమైనా పర్చేస్ జరిగితే సో డెలివరీ వచ్చినాయి కాబట్టి మనం పర్చేస్ కింద ట్రీట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ అలా కాదు, ఇక్కడ సేల్స్ అంటున్నాడు. ఓకేనా, సో సేల్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని డెలివర్ చేసినప్పుడు మనం ఏ వోచర్లో రికార్డ్ చేసుకోవాలి, సేల్స్లో రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ సేల్స్కి షార్ట్ కట్కి ఏంటండి, F8. ఓకే, సో పార్టీ విజయ ట్రేడర్సే కదా, మనం సేల్స్ ఆర్డర్ చేసిన విజయ ట్రేడర్స్కే కదా. ఏమొస్తున్నాయండి, సేల్స్ కదా. సో ఆర్డర్ నెంబర్ కూడా 201 అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ చూడండి, సో 201 ఉంది కదా, 201 ఎండ్ ఆఫ్ లిస్ట్. ఓకేనా, సో ప్రాబ్లంలో ఆర్డర్ నెంబర్స్ ఇస్తే ఆర్డర్ నెంబర్స్ కూడా ఎంటర్ చేసుకోవాలండి. ఓకేనా, సో ఆర్డర్ నెంబర్స్ ఎంటర్ చేసుకోకపోతే మనం ఏమైతే సేల్స్ ఆర్డర్ ఇచ్చామో ఆ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అవ్వ ఓచర్లో. ఓకేనా, ఎప్పుడైతే మనం ఆర్డర్ నెంబర్ ఇస్తామో ఆర్డర్ నెంబర్ ప్రకారం మనకి ఓచర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ, సో చూసారా, సో మనం విజయ ట్రేడర్స్ కోళ్ళకి ఏమైతే సేల్ ఆర్డర్ ఇచ్చామో అవే కదా పాయింట్స్ ఇక్కడ. సో బీపీఎల్ కలర్ టీవీ, ఒనిడా టీవీ అండ్ సామ్సంగ్ టీవీ. ఓకేనా, అన్నీ కూడా మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అవే కదా. సో ఇంకేమీ లేవు కాబట్టి సేవ్. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఓకేనా, సో విజయ ట్రేడర్స్ వాళ్ళు అడిగారు కాబట్టి సేల్స్ ఆర్డర్ మనం ఇచ్చామండి. సో ఇచ్చిన తర్వాత మనకి క్యాష్ ఇవ్వాలి కదా. సో విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి క్యాష్ కూడా రావాలి కదా మనకి. ఓన్లీ మనకి 50,000 మాత్రమే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఓకేనా, రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడు గూడ్స్ అనేవి మనం డెలివరీ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనకి పే చేయాలి. సో అదే పాయింట్ ఇక్కడ అడుగుతున్నారు, క్యాష్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఓకేనా, సో విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి క్యాష్ అనేది వస్తుంది. సో టోటల్ ఎంత వస్తుంది అనేది చూడండి, ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి F6. ఓకేనా, సో విజయ ట్రేడర్స్, సో ఎంత అమౌంట్ అండి చూడండి ఇక్కడ విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలి, 2,58,110 రూపీస్. ఓకేనా, సో ఈ కరెంట్ బ్యాలెన్స్లోనే మనకి ఆల్రెడీ 50,000 అడ్వాన్స్ వచ్చినాయండి విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి. ఆ అమౌంట్ కూడా మొత్తం కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా, ఈ టోటల్ అమౌంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ 2,58,110 రూపీస్. ఓకేనా, సో మనకి మొత్తం 2,58,110 అంతే కదా. ఓకే, సో మనకు వచ్చేసినాయండి. సో ప్రాబ్లంలో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, ఇంకేం పాయింట్స్ ఏమీ లేవు. ఓకే, సో ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ చూడండి, 2,21,110 రూపీస్ అండి మనకి నెట్ ప్రాఫిట్. ఇక్కడ కూడా అంతే కదా. సో 2,21,110 రూపీస్. ఓకేనా,
సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ ఎంత? 4,21,110. సో చూడండి టూ సైడ్స్ కూడా 4,21,110. ఓకేనా? సో క్లియరా ప్రాబ్లం? సో పర్చేస్ ఆర్డర్కి సేల్స్ ఆర్డర్కి తేడా మీకు తెలిసింది కదండి డిఫరెన్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇక్కడ. సో పర్చేస్ ఆర్డర్ గురించి కానీ సేల్స్ ఆర్డర్ గురించి కానీ మీకు ఓవరాల్గా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇక్కడ. ఓకేనా? సో దీంతో మనకి టాపిక్స్ పర్చేస్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ కూడా క్లియర్ అయిపోయినాయండి ఇన్వెంటరీలో. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎగ్జామ్ మీకు సో ఫస్ట్ క్లాస్లోనే ఉంటుందండి, 11 to 1 కదా మనకి రెగ్యులర్గా క్లాసెస్. ఓకేనా? సో రేపు మేడం మీకు 10:30కి లాగిన్ అవుతారు మార్నింగ్. ఓకేనా? 10:30కి లాగిన్ అయ్యి మీకు ఎగ్జామ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు 10:45 ఆర్ 10:50కి మీకు లింక్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నేను ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదండి. ఓకేనా? ఓన్లీ 20 క్వశ్చన్స్ నార్మల్ బేసిక్స్ ఇచ్చాను. సో వీక్లీ ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో చాలా ఈజీగా ఇచ్చానండి క్వశ్చన్స్. సో మీకు ఎంఎస్ ఆఫీస్ టైమింగ్ ఎంత అండి? ఎంఎస్ ఆఫీస్ క్లాస్ టైమింగ్ ఎప్పుడు మీకు 11 కదా? 9 to 11 కదండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? మేడం మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తారు. ఓకేనా? ఇమీడియట్గా మీరు ఎంఎస్ ఆఫీస్ నుంచి మీ క్లాస్ లాగౌట్ అయిపోగానే ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా? సో ఆల్రెడీ మేడం మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి ఆ లింక్ ద్వారా యాక్టివేట్ అయ్యి మీకు మళ్ళీ చెప్తున్నాను, లింక్ అనేది మీకు 1 hour మాత్రమే ఉంటుంది, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ. ఓకేనా? ఎవరైనా క్లాసెస్ ఉంటే మీరు ఒక 10 minutes 15 minutes లేట్గా జాయిన్ అయినా కూడా సో మీరేం చేయాలి, మనకి మిగిలిన 45 minutesలో మనకి సో చూడండి ఇక్కడ సో క్యాష్ అని చెప్పని. ఓకేనా? ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కదా. ఓకే, మనం రిసిప్ట్ వచ్చినప్పుడు ఈ కరెంట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో మనకి రావాల్సిన అమౌంట్ మొత్తం వచ్చేసింది కదండి. వచ్చేసిన తర్వాత జీరో అయిపోయింది. ఓకేనా? సో మనకి రావాల్సింది ఎంత అనేది కరెంట్ బ్యాలెన్స్లో మనకి తెలుస్తుందండి. ఓకేనా? మనం ఇవ్వాల్సింది ఎంత అని కూడా మనకి కరెంట్ బ్యాలెన్స్లో తెలుస్తుంది. క్లియరా మీకు? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనకి ప్రాబ్లంలో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత రావాలి, లేదంటే వాళ్ళకి ఎంత మనం పే చేయాలన్నది ఈజీగా క్యాష్ పేడ్ కానీ క్యాష్ రిసీవ్డ్ కానీ అంటాడండి. ఓకేనా? సో మనం రిసిప్ట్లో క్యాష్ రిసిప్ట్ చేసుకుంటాం కాబట్టి రిసిప్ట్ వోచర్లో క్యాష్ అని క్రెడిట్ ఎవరైతే మనకి అమౌంట్ రావాల్సిందో ఆ అమౌంట్ మనం ప్రెస్ చేస్తున్నప్పుడు కింద మనకి కరెంట్ బ్యాలెన్స్ అని మనకి టాలీ సాఫ్ట్వేర్లో షోన్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ఏంటండి, సో వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్యాలెన్స్ అంత రావాలి. ఓకేనా? సో అదే విధంగా పేమెంట్ అన్నాడు అనుకోండి, మనం పేమెంట్ ఎంటర్ చేసినప్పుడు ప్రాబ్లంలో ఎంత అమౌంట్ అని ఇవ్వనప్పుడు మనం అదే విధంగా పేమెంట్ వోచర్లో క్యాష్ టు సో ఎవరైతే రూపా ట్రేడర్స్ మనం ఎంటర్ చేయగానే అక్కడ మనకి కరెంట్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే ఇస్తుంది. ఓకేనా? సమ్ 2 lakhs అనో 3 lakhs చేంజ్ అనో ఇస్తుంది. అంటే ఏంటండి, ఇక్కడ ఆ 3 lakhs అమౌంట్ అనేది మనం పే చేయాలి. ఓకేనా? టోటల్ అమౌంట్ 3 lakhs అనేది పే చేయాలి. ఓకేనా? అర్థమైందా? సో పర్చేస్ ఆర్డర్కి సేల్స్ ఆర్డర్కి ఏం లేదండి. ఓకేనా? మనకు ఒక రిక్వైర్మెంట్ కావాలి, స్టాక్, కస్టమర్ స్టాక్. ఓకే, సో ఆ స్టాక్ మన దగ్గర లేదు, మన షాప్లో అవైలబుల్గా లేదు అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నామండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళు మనకు ఒక ఆర్డర్ ఇస్తారు. ఎందుకని, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు కదా, సో చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి కూడా మెంబర్స్. ఓకే, అందుకని ఈజీ క్లారిటీ కోసం ఒక ఆర్డర్ నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఏంటి, ఆ రిఫరెన్స్ చెక్ చేసుకుంటున్నప్పుడు సో ఆ ఆర్డర్ నెంబర్ తీయంగానే మన పేరు కనబడుతుందండి. ఓకేనా? సో పలానా ఆర్డర్ పలానా వాళ్ళకి ఇచ్చామని చెప్పని. ఓకే, ఇక్కడ మనకి వస్తుంది కాబట్టి మనకి ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి ఇదేమనుకున్నాం మనం, పర్చేజ్ ఆర్డర్ అనుకున్నాం.
ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ సేల్స్ ఆర్డర్ అంటే ఏం లేదండి, మనము వేరే వాళ్ళకి ఇస్తున్నాం. కస్టమర్స్ మన షాప్కి వచ్చినప్పుడు ఆ షాప్లో మనకు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది, ఏదైతే కస్టమర్ అడిగారో ఆ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంది. ఓకేనా. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ లేదు కదా, ఆల్రెడీ మన దగ్గరే స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఉంది కాబట్టి కస్టమర్ ఏమైతే మనకి ఆర్డర్ రేస్ చేస్తున్నాడో ఆర్డర్ ప్రకారం మనం ఇచ్చేస్తున్నాం ఇక్కడ కస్టమర్స్కి. సో మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఓకేనా. సో కడప డిస్టిక్ నుంచి షోను శేఖర్. సో పర్చేస్ ఆర్డర్కి సేల్స్ ఆర్డర్కి డిఫరెన్స్ తెలిసిందా మీకు? బాలాజీ గారు, అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ అకౌంట్ కాకుండా అడ్వాన్స్ అని పెట్టుకోవచ్చా సార్ అంటున్నారు. సో ఇక్కడ మీకు అమౌంట్ అనేది ముందు ఇస్తున్నారండి అడ్వాన్స్ కోసం. ఓకేనా. సో ముందు ఇస్తున్నారు కాబట్టి మనకు వచ్చే అడ్వాన్స్ కాబట్టి వాటిని రిసిప్ట్ అని, అకౌంట్ అని, పర్టికులర్స్ అని అనుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ అకౌంట్ అని కాకుండా అడ్వాన్స్ అని పెట్టుకోవచ్చా అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో రెండే ఉంటాయండి, ఒకటి పర్టికులర్స్, రెండోది అకౌంట్. ఓకేనా. సో అది రిసీవ్డ్ మనకి అడ్వాన్స్ వచ్చినా మనం పేమెంట్ చేసినా కూడా రెండు కూడా రిసిప్ట్ వస్తే రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటాం, అదే మనం ఇవ్వాల్సి ఉంటే పేమెంట్ అయితే పేమెంట్లో ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ అడ్వాన్స్ వచ్చినా కూడా మనం రిసిప్ట్ వచ్చినట్టే తీసుకున్నామండి ఇక్కడ బాలాజీ గారు. ఓకేనా. అందుకని అకౌంట్లో క్యాష్ అని రాసుకున్నాం. అడ్వాన్స్ కాబట్టి ఎవరి దగ్గర నుంచి అయితే మనకి అడ్వాన్స్ వచ్చిందో ఆ పేరు రాసుకున్నాం. ఓకేనా. సో ఫుల్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది, మనం వాళ్ళు సేల్స్ ఆర్డర్ అడిగారు కదా మనకి, మనం ఎప్పుడైతే గూడ్స్ డెలివరీ చేస్తామో అప్పుడు మనకి ఫుల్ అమౌంట్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇచ్చినప్పుడు ఫుల్ అమౌంట్ వేసేసుకుంటాం మనం. సింపుల్. నేరేషన్ కూడా రాసుకోవచ్చండి. ఓకేనా. మీకు టాలీ సాఫ్ట్వేర్లో నేరేషన్ రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది గుర్తుకి. అవునండి బాలాజీ గారు. ఓకేనా. మీకు నేను నార్మల్గా క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి సో మీకు నేరేషన్ అనేది చీవట్లేదు. మీకు రియల్ టైంలో అయితే మీరు ఎవరి దగ్గర నుంచి కొంటున్నారో, ఎవరి దగ్గర నుంచి మనం ఇస్తున్నామో అన్నది కూడా మనం నేరేషన్ రాసుకుంటే ఫ్యూచర్ మనం ఎప్పుడైనా ఓచర్ చెక్ చేయాలన్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది క్లారిటీగా. ఓకేనా. విత్ ఆర్డర్ నెంబర్, ఎవరెవరికి ఎంత ఆర్డర్ ఇస్తున్నాము, మనం ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాము, ఓకేనా, వాళ్ళ దగ్గర నుంచి మన పేమెంట్ ఎంత వస్తుంది, మనం ఎవరికి పేమెంట్ ఇవ్వాలి, ఓకేనా, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత పేమెంట్ వస్తుంది అనేది కూడా మనం క్లారిటీగా ఓచర్ మెయింటైన్ చేసుకొని విత్ నేరేషన్ రాసుకోవచ్చండి. ఓకేనా. సో టాలీ సాఫ్ట్వేర్ అన్ని రకాలుగా యూస్ అవుతుందండి రియల్ టైం ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చెప్పే అంతా కూడా మీకు రియల్ టైం ఎక్స్పీరియన్సే. ఓకేనా. నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తానండి, నో ప్రాబ్లం. ఓకేనా. మీకు క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేల్స్ ఆర్డర్ దాకా చెప్పాను కదా, పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. సో అకౌంట్స్కి సంబంధించి ప్లస్ ఇన్వెంటరీలో టాపిక్స్ అయినటువంటి పర్చేస్ అండ్ సేల్స్ ఆర్డర్కి సంబంధించి ఇక్కడ వరకు, అంటే ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ వరకు నేను మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా. అవునండి, నార్మల్గా టెస్ట్ అండి. ఓకే. సో అంటే ఇప్పుడు నా దాదాపుగా మనం 14 క్లాసెస్ అయినాయండి. ఓకేనా. అంటే నేను ఎంతవరకు చెప్పాను మీకు ఎంతవరకు అకౌంట్స్ అర్థమైందా దాని కోసం నేను ఒక 20 క్వశ్చన్స్ బేసిక్స్ ఇచ్చానండి అంతే. ఓకే. సో ఫైనల్ ఎగ్జామ్ అయితే కాదు ఇది. ఫైనల్ ఎగ్జామ్కి మనకి చాలా టాపిక్స్ ఉన్నాయండి ఇంకా. ఓకే. సో ఓవరాల్గా ఫైనల్ టాపిక్స్ అంటే మీకు ఎలా ఉంటుంది, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు టాలీ విత్ జిఎస్టీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విత్ జిఎస్టీ వరకు టాపిక్స్ చెప్పుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. అవునండి, అన్ని టాపిక్స్ మీద క్వశ్చన్స్ పడతాయి అప్పుడు.